రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చాలా అంశాలు మనకి కనపడతాయి. ఆమె ప్రధానంగా అవినాష్ రెడ్డి అండ్ ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రధాన పాత్రదారులుగా వాంగ్మూలం ఇవ్వడము, ఆ తర్వాత దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని కూడా అనుమానిస్తూ ఆయన ఇచ్చిన స్పందనను కానీ ఆయన పట్టించుకొని వైఖరిని కానీ కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన కామెంట్స్ని కానీ కోట్ చేస్తూ అవి చూస్తే అవి ఆయన పైన కూడా కొన్ని రకాల అనుమానాలు కలిగే విధంగా ఉన్న ఆ వాంగ్మూలం సంచలనం రేపుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతటా అదే చర్చ జరుగుతోంది. మొత్తంగా చూసినప్పుడు సునీతారెడ్డి గారి వాంగ్మూలంతో పాటు ఇంకా చాలామంది బంధువుల సుధీకర్ రెడ్డి అండ్ రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళు బంధువులు వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది పులివెందుల ప్రాంతానికి చెందిన మరికొందరి వాంగ్మూలాలు, ఇవన్నీ కుప్పలుగా వాంగ్మూలాలు వచ్చినాయి. అందులో ఒకటి అరా తప్పితే మొత్తం అన్ని వాంగ్మూలాలు అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా. అవినాష్ రెడ్డే దీంట్లో సూత్రధారి, అవినాష్ రెడ్డి తండ్రి సూత్రధారి, పాత్రధారి అంతా వీళ్లే అనేది బయటకు వచ్చే రకంగా ఆ వాంగ్మూలాలన్నీ ఉన్నాయి. ఇలా వచ్చిన వాంగ్మూలాలన్నీ ఈ కేసుని ఎట్టి తీసుకెళ్తున్నాయి. అసలు నేరస్తుల్ని గుర్తించే విధంగా ఈ వాంగ్మూలాలు ఉపయోగపడుతున్నాయా సిబిఐకి అనేది ఒక అంశం అయితే, సిబిఐ కేసు ఎప్పుడు తేలుతుంది ఏంటి అనేది అది పక్కన పెడితే, ఇది ప్రజాక్షేత్రంలో ఈ కేసు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినట్టుగా చాలామంది మాట్లాడుతున్న తీరును చూసినప్పుడు దోషులెవరో హంతకులెవరో సూత్రధారులెవరో తేలిపోయినప్పటికీ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఒక రకమైన అనుమానాలు కలిగే విధంగా చాలామంది చర్చించుకునే విధంగా ఈ వాంగ్మూలాలు వస్తున్నాయి. సో ఓవరాల్గా వీటి మీద మనతో చర్చలో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికలపూడి శ్రీనివాసరావు గారు అండ్ ప్రముఖ న్యాయవాది మాజీ న్యాయాధికారి జడా శ్రవణ్ కుమార్ గారు అండ్ సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రవణ్ కుమార్ గారు నమస్కారం. శ్రవణ్ కుమార్ గారు, ఇవి చూసినప్పుడు, ఈ వాంగ్మూలాలు చూసినప్పుడు, ఇన్ని వాంగ్మూలాలు ఒకటి కాదు రెండు కాదు, ఇనీషియల్గా ఇన్ని వాంగ్మూలాలన్నీ ఒకటి తర్వాత ఒకటిగా 10 దాదాపు మనం చూస్తే గడిచిన 2-3 రోజులుగానే 10-12 వాంగ్మూలాలు కనపడుతున్నాయి. ఈ వాంగ్మూలాలను చూసినప్పుడు మీకేమనిపిస్తుంది ఈ కేసుకు సంబంధించి? వెంకటకృష్ణ గారు, ఒకప్పుడు కడపలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా కనీసం సాక్ష్యం చెప్పడానికి కానీ మాట్లాడటానికి కానీ ఏ సామాన్యులు కానీ ఎవరూ కానీ ముందుకు రాని ఒకప్పుడు పరిస్థితుల్లో నుంచి ఈరోజు 10 మంది అతి సామాన్యమైనటువంటి వ్యక్తులు, వారు ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూసి భయపడకుండా ఈరోజు నిజంగా చనిపోయినటువంటి వ్యక్తి ఏ విధంగా చంపబడ్డాడు, దీనికి ఎవరెవరు కారణం, ఎవరెవరు పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, దీనికి ఏ విధంగా వాళ్ళు బెదిరించారు, అవినాష్ రెడ్డి గారు ఎలా బెదిరించారు, వాళ్ళ తండ్రి గారు ఎలా బెదిరించారు, లేకపోతే దీని వెనక ఎవరెవరు ఎంతమంది ఉన్నారని సాధారణమైన వ్యక్తులు కూడా ఈరోజు సిబిఐ ముందుకొచ్చి వాంగ్మూలాలు ఇవ్వడానికి, కోర్టు ముందుకొచ్చి వాంగ్మూలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండటాన్ని నేనైతే వెల్కమ్ చేస్తున్నా. ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడో ఈ ప్రపంచానికి తెలపాలి. నిజంగా ఇలాంటి పొలిటికల్ మర్డర్, కోల్డ్ బ్లడెడ్ మర్డర్ని నిజంగా ఎంకరేజ్ చేయకూడదని సామాన్యుల్లో చైతన్యం వచ్చింది. పోయిన ప్రాణాలు ఈరోజు ఉంటే రేపు పోతాయి, అంతేగాని ఇంత దుర్మార్గాన్ని కంటిన్యూ చేయటం అనేది మనస్సాక్షి ఒప్పుకోకుండా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి సిబిఐకి వాంగ్మూలం ఇస్తున్నారు. అది అధికార పక్షానికి వ్యతిరేకంగా దుర్మార్గులుగా మనిషి ప్రాణాలను కూడా రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం నిర్దాక్షిణంగా తీసేసేటువంటి ఇలాంటి మానవ మృగాలుగా ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులు ఉన్నారని తెలిసినప్పటికీ కూడా, వాళ్ళ చేతిలో అధికారం ఉందని తెలిసినప్పటికి కూడా, వాళ్ళు అత్యంత శక్తివంతులని తెలిసినప్పుడు కూడా సామాన్యులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ వచ్చి ఈరోజు స్టేట్మెంట్ ఇస్తున్నారు. నిజంగా ఇది ఇట్ ఇస్ ఎ వెల్కమ్డ్ మూవ్. ఇది ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్పటంలా, వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు, ప్రతిపక్షాలకు సంబంధం లేని వ్యక్తులు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లోనే వారి కుటుంబానికి అతి దగ్గరగా కొన్ని సంవత్సరాల పాటు మలిగినటువంటి వ్యక్తులందరూ ఈరోజు వచ్చి సాక్ష్యం చెప్తుంటే నిజంగా సిబిఐ
వాళ్ళు సహకరిస్తున్నటువంటి విధానం సహజంగా ఇప్పుడు మీరు సాక్ష్యం చెప్పే వాళ్ళు ఎవ్వరూ కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరో అబద్ధ సాక్ష్యం చెప్పడానికి అవకాశం లేనటువంటి వ్యక్తులు. వాళ్ళందరూ వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. ఈ కేసు ఖచ్చితంగా ఒక కొలిక్కి అతి త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అయితే నేను భావిస్తున్నా. ఈ సాక్ష్యాలన్నీ కూడా సిబిఐ వీలైనంత వరకు క్రోడీకరించింది. ఇప్పటికే తాత్సారం జరిగిపోయింది, ఆలస్యం జరిగిపోయింది. ప్రజలు న్యాయ వ్యవస్థ మీద, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద మీలాంటి మీడియా వాళ్ళు లేకపోతే మాలాంటి విశ్లేషకులు లేకపోతే అక్కడ కూర్చున్నటువంటి రాజకీయ నాయకుల పార్టీలు కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఈ నమ్మకం కోల్పోయే పరిస్థితి, వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి మంచిది కాదు. సిబిఐ ఇమ్మీడియట్గా సామాన్యుడికి ఒక కాన్ఫిడెన్స్ ఇన్స్టాల్ చేసేటువంటి, వ్యవస్థ పట్ల కాన్ఫిడెన్స్ ఇన్స్టాల్ చేసేటువంటి మూవ్ తీసుకోవాలి. ఎంత పెద్దవాళ్ళైన దోషులు ఎవరిని కూడా అమాయకుల్ని తీసుకువచ్చి బలి చేయమని ఎవరు అనం. అట్లాంటి వ్యవస్థకు కూడా మనందరూ వ్యతిరేకంగా నిలబడాలి. ఒక 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 అమాయకుడు చట్టంలో 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషి శిక్షించబడకూడదు అనేది న్యాయశాస్త్రం చెప్తుంది. అలాంటి న్యాయశాస్త్రంలో ఎవరు దోషులు ఎంత పెద్దవాళ్ళైనా, వాళ్ళు ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, ఎంత పెద్దవాళ్ళైనా చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత సిబిఐకి ఉంది. దాంట్లో సామాన్యులను చూడకూడదు. ఇప్పటికే సిబిఐ అప్రతిష్ట మూట కట్టుకుంది, బీజేపీ అప్రతిష్ట మూట కట్టుకుంది. 2.5 సంవత్సరాలు పైగా ఈ సిబిఐ తాత్సారం చేస్తుంది. ఇకనైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టి ఈ యొక్క మర్డర్, పొలిటికల్ మర్డర్, దీని వెనుకున్న వాళ్ళందరినీ ప్రజల ముందు, చట్టం ముందు నిలబెడితే వ్యవస్థల పట్ల కొంచెం సామాన్యుడికి నమ్మకం కలుగుతుందని అయితే నేను భావిస్తున్నాను. రైట్. పట్టాభి గారు, ఇవాళ ఈవినింగ్ వైసీపీ నేత అమర్నాథ్ మరొక డిమాండ్ కూడా పెట్టారు. ఇవాళ చంద్రబాబు నాయుడు విచారించాలి, లోకేష్ని విచారించాలి, ఇంకా కొన్ని పేర్లు మాట్లాడారు వాళ్ళు. నిజానికి మరి అప్పుడేమో ఇష్యూ జరిగినప్పుడు నారాసుర రక్త చరిత్ర అని అప్పుడు పేపర్లో పెద్ద వార్త రాశారు కదా. రాసిన వాళ్ళని కానీ లేకపోతే అప్పుడు ఆరోపణలు వచ్చినందుకు కానీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా ఈ విచారించే జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాసిన వాళ్ళకి ఎక్కడి నుంచి ఆధారాలు వచ్చిందో రాసిన వాళ్ళని విచారించాల్సి వస్తుంది. ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో మరి వాళ్ళని కూడా పిలవాలేమో వాళ్ళు అంటున్నట్టుగా. సో ఓవరాల్ ఎపిసోడ్ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది, ప్లానింగ్, ఈ స్ట్రాటజీ? గుడ్ ఈవినింగ్ వికే గారు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. అయ్యా మిస్టర్ అమర్నాథ్, నువ్వు విచారణ చేయమని డిమాండ్ చేయాల్సింది అదే చంద్రబాబు నాయుడు గారి పైనో లేకపోతే లోకేష్ గారి పైనో విచారణ చేయమని కాదు నువ్వు డిమాండ్ చేయాల్సింది. మీరు దైవంగా పూజించుకునేటటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, స్వయాన సోదరుడు వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఎవరిపైన అయితే అనుమానాలు వ్యక్తపరుస్తుందో వాళ్ళపైన విచారణ చేయమని డిమాండ్ చేయండి. మీరు కనీసం మీ దైవం కదా రాజశేఖర రెడ్డి గారు, మరి ఆయనకి అత్యంత కుడిభుజం లాంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. ఆయన అత్యంత ఘోరంగా హత్య గావింపబడితే ఆవిడ కుమార్తె ఆ వాంగ్మూలాన్ని చదువు మిస్టర్ అమర్నాథ్. ఇవాళ గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో అనేక మీడియా ఛానల్స్లో వస్తుంది. ఆవిడ వాంగ్మూలంలో ఏం మాట్లాడిందో, ఏమేమి చెప్పిందో చదువు వెళ్ళి. ఆవిడ ఎవరిపైన అయితే అనుమానాలు వ్యక్తపరుస్తుందో వాళ్ళని విచారించండి అయ్యా. రెండోది, తప్పనిసరిగా మీరు చెప్పినట్టు వికే గారు, ఇటువంటి తప్పుడు రాతలు ఇదిగోండి, నారాసుర రక్త చరిత్ర. అసలు దీనిలో కూడా ఈ స్టేక్షీ పేపర్ ఏదైతే ఉందో, ఒక స్టే మీద బ్రతుకుతున్నటువంటి దిక్కుమాలిన ఛానల్ సాక్షి వాళ్ళు ఒకసారి ఆ పేపరు, ఒకసారేమో నారాసుర రక్త చరిత్ర అని ఒక చేతిలో పెద్ద కత్తి పెట్టి రాశారు. తర్వాత ఇదే దిక్కుమాలిన పేపరు 22 నవంబర్ 2021న సూత్రధారి వివేక అల్లుడే, వివేకానంద రెడ్డి అల్లుడే సూత్రధారి అని చెప్పి ఇంకొక వార్త నవంబర్ 22న రాశారు. ఇదే సాక్షి మళ్ళీ 25 ఫిబ్రవరి 2022న రెండో పెళ్లితో రాజుకున్న విభేదాలు, వివేక హత్యకు ఆయన బావమరిది కుట్ర. అంటే ఎన్నిసార్లు ప్లేటు ఫిరాయించారో చూడండి. ఒకసారేమో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఒకసారేమో సొంత అల్లుడు సునీతమ్మ గారి భర్త రాజశేఖర రెడ్డే, నర్రెడ్డి రాజశేఖర రెడ్డే చంపించాడన్నారు. ఇంకొకసారేమో ఆయనకి ఏదో రెండో పెళ్లి, ఆ బావమరిది ఏదో చంపించాడని రకరకాలుగా ఎన్ని తప్పుడు రాతలు రాశారో ఈ పనికిమాలిన పేపర్ ఒకసారి నేనని కూడా చదివి వినిపించా. కాబట్టి ఇవాళ ఎంతసేపు అసలు నిందితులు ఎవరో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు, వివేకానంద రెడ్డి గారిని ఎవరిని చంపించారో ఈ సాక్షి దినపత్రిక పెద్దలందరికీ తెలుసు. కాబట్టి ఎంతసేపు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి, ఏదో ఒక రకంగా పక్కదారి పట్టించాలి ప్రజల దృష్టిని అని చెప్పి ఇదిగో రోజుకొక వార్త, పూటకొక రకంగా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయటం ఇది. కాబట్టి తప్పనిసరిగా ఈ స్టేక్స్ వాళ్ళని కూడా విచారణ చేయాలి. రెండోది వికే గారు, అత్యంత కీలకమైంది సునీతమ్మ గారు వాంగ్మూలంలో నేను కీలకమైనటువంటి 5-6 విషయాలు నేను ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పదలుచుకున్నా. ఇవాళ ఉదయం మన దినపత్రికలో కూడా చాలా వివరంగా, నువ్వు సిబిఐ అంటే
అవినాష్ బీజేపీలో చేరతాడు, ఇది జగనన్న మాట. హత్య గురించి చెబితే అవునా అని తేలిగ్గా తీసుకున్నారు. నీ భర్తే చంపాడేమో అని అన్నారు. వివేక కుమార్తె సునీత కీలక వాంగ్మూలం. అదేవిధంగా ఇప్పటికే 11 కేసులు ఉన్నాయి, 12వ అవుద్ది అని చెప్పి చాలా తేలిగ్గా మాట్లాడినట్టు రాసాం. నేను ఇవాళ ఆ వాంగ్మూలం కాపీ ఏదైతే ఉందో వీకే గారు, ఇది నౌ ఇట్ ఈస్ పబ్లిక్లీ అవైలబుల్, చాలా ప్లాట్ఫామ్స్ మీద ఉంది. 26/8/2020 సునీతమ్మ గారు సిబిఐకి ఇచ్చినట్టు వాంగ్మూలంలో కీలకమైనటువంటి 4-5 విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నానండి. ఒకటి, గతంలో మనం అనుకున్నాం కదా, ఏదైతే ఒక తప్పుడు ఫిర్యాదు వాళ్ళ సిబిఐ మీద పెట్టాడో ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి యురేనియం కార్పొరేషన్లో పనిచేస్తాడో, అతనిపైన విచారణ ప్రారంభించగానే అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా హుటాహుటిని వచ్చి డీజీపీని కలిశారండి. దానికి సంబంధించి చాలా బ్రహ్మాండంగా ఆవిడ వాంగ్మూలంలో ప్రస్తావించారు సార్. దానిలో ఏమన్నారంటే, వెన్ ద లోకల్ పోలీస్ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ ద రోల్ ఆఫ్ ఉదయ్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి అండ్ సురేంద్రనాథ్ రెడ్డి all got into panic and rushed immediately to Vijayawada on 31st August 2019 and met the Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagannath Reddy, who in turn sent them to meet DGP Gautam Sawang. ఎప్పుడైతే ఉదయ్ కుమార్ రెడ్డిని విచారిస్తున్నారు పోలీసులు, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ హుటాహుటిన జగన్ దగ్గరికి వెళ్తే, మన జగనన్న గారి దగ్గరికి, ఆయన మీకెందుకు నేను చెప్తా, మీరు డీజీపీ దగ్గరికి వెళ్ళండి అని డీజీపీ దగ్గరికి పంపించారు. ఆ విషయాన్ని ఎవరు చెప్పారు? స్వయంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు చెప్పారంటండి. The said information about their visit to Chief Minister was shared with me by DGP Gautam Sawang. సవాంగ్ గారే స్వయంగా ముఖ్యమంత్రి గారు నా దగ్గరికి పంపించారమ్మా అవినాష్ రెడ్డి గారు వాళ్ళు నన్ను చెప్తూనే ఆయన అన్నారంటండి, డీజీపీ ఫర్దర్ టోల్డ్ us that CM Jagannath Reddy was very disturbed and he sent Avinash Reddy and Shivshankar Reddy to meet me. The DGP Gautam Sawang also said that Jagannath Reddy told him that they are like two eyes to me. ఆహాహా, ఎంత గొప్పగా చెప్పారు సార్ జగనన్న గారు. డీజీపీ దగ్గరికి పంపించి డీజీపీ గారికి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట, అయ్యా సవాంగం గారు, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి మీ దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు నాకు 2 కళ్ళ వంటి వారు, వాళ్ళని మీరు చక్కగా జాగ్రత్తగా మర్యాద చేయాలి, వాళ్ళు ఏదో భయపడతా ఉన్నారు, వాళ్ళ భయాన్నంతా పోగొట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా గౌతమ్ సవాంగ్ గారికి చెప్పినట్టు ఆవిడ వాంగ్మూలంలో చెప్పారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతోందండి, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పైన. ఇవాళ ప్రైమ్ అక్యూజ్డ్ అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రే కాపాడే ప్రయత్నం చేశాడు. ముఖ్యమంత్రి స్వయంగా డీజీపీకి ఫోన్ చేసి చెప్పాడు, నాకు 2 కళ్ళ వంటి అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి నీ దగ్గరికి వస్తున్నారని చెప్పి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. రెండోది, ఇంకొక కీలకమైన విషయం సార్, గౌతమ్ సవాంగ్ టోల్డ్ us that Abhishek Mohanty's father, AK Mohanty, ex-DGP, had called him and requested for Abhishek to be relieved. ఎవరైతే సిట్టికి నేతృత్వం వహిస్తున్నారో అభిషేక్ మొహాంతి, వాళ్ళ తండ్రి ఏకే మొహాంతి, ఆయన కూడా ex-DGP అండ్ రాష్ట్రానికి, ఆయన గౌతమ్ సవాంగ్ గారికి ఫోన్ చేసి నా కుమారుడిని ఆ సిట్టు నుంచి తప్పించవా అని చెప్పి చెప్పారంట. సరే ఎందుకో కనుక్కుందాం అని చెప్పి పాపం సునీతమ్మ గారు, పాపం నిజంగా ఆవిడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్, ఎన్ని ప్రయత్నాలు. సునీతమ్మ గారు షీ పర్సనల్లీ వెంట్ అండ్ మెట్ ఏకే మొహాంతి ఇన్ హైదరాబాద్, రోడ్ నెంబర్ 12 హైదరాబాద్, somewhere in the middle of September 2019. During this meeting, AK Mohanty told us that the investigation cannot be handled like a stopwatch or by remote, and the investigation is going nowhere, and his son's personal life is to be taken care of. AK Mohanty గారు ఏం చెప్పారండి, నా కుమారుడు అభిషేక్ మొహాంతి ప్రాణానికి, ఒక్క నిమిషం వీకే గారు, నా కుమారుడు అభిషేక్ మొహాంతి ప్రాణానికి ఆపద ఉంది, అందుకనే నేనే డీజీపీ సవాంగ్కి ఫోన్ చేసి నా కుమారుడిని తప్పించమని చెప్పారు. అంటే వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళారు ఈ నర్రో ప్రాక్షకులు ఇక్కడ అర్థం చేసుకోవాలి. సార్ నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వాలి వీకే గారు, ఇంకా 2 పాయింట్లు చెప్పాలి. చదవసలా చెప్పండి, ఆల్రెడీ పేపర్ లో ఆంధ్రజ్యోతి మొత్తం పబ్లిష్ చేసింది కదా, చెప్పండి చాలు. యా ప్లీజ్. అయ్యా నేను హత్య చేశాను. కాదు ఇక్కడ కాదు 2-3 పాయింట్స్ కొన్ని వివరంగా చెప్తే, ఎందుకంటే ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడో అర్థం కావాలి కదండి. ఇక్కడ పాపం సునీతమ్మ గారు ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారంట, ఒక ఫ్యామిలీ మీటింగ్ పెట్టించండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ హత్య కేసు గురించి మాట్లాడాలనుకుంటున్నారంటే విజయమ్మ గారు ఒకరోజు అడిగారంట. వెన్ హిజ్ మదర్ టాక్ టు జగన్మోహన్ రెడ్డి ఆన్ ఫోన్ అబౌట్ దిస్ ఫ్యామిలీ మీటింగ్, హీ లాఫ్డ్ అండ్ టోల్డ్ హిజ్ మదర్ దట్ హీ కెనాట్ స్పేర్ 1 hour. వాళ్ళ అమ్మ విజయమ్మ గారు ఫోన్ చేసి జగనన్న గారిని అడిగితే 1 గంట కూడా నేను ఈ విషయంగా నేను కేటాయించలేని అని చెప్పి ఇసురు అవతల బారేశాడంట. అంటే ఎలక్షన్స్ ముందేమో సిబిఐ విచారణ కావాలి, అమ్మో నా చిన్నాన్న, అమ్మో నా బాబాయ్, ఈ రకంగా తెచ్చుకున్నారు కదా అప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత
గ్యాగ్ ఆర్డర్ కూడా తెచ్చుకుని ఒక గంట సమయం కేటాయించడానికి ఇష్టపడలేడు ఈ ముఖ్యమంత్రి. దాన్ని బట్టి ఏ రకంగా నటించాడో ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. రెండో పక్కన అదేవిధంగా ఈ మీటింగ్లో వైఎస్ భారతీరెడ్డి అంటే జార్జ్ రెడ్డి గారు అంటే సునీతమ్మ గారి కుటుంబ సభ్యులు అనేక మంది వీళ్ళందరూ కూర్చుంటే సునీతమ్మ గారు అండి పాపం ఒక లిస్ట్ ఇచ్చారంటండి. ఒక 10 కాపీలు నాకు ఎవరెవరిపైన అయితే అనుమానం ఉందో ఆ లిస్టు తయారు చేసి ఆ కాపీలన్నీ ఆ మీటింగ్కి వచ్చినటువంటి డీజీపీ సవాంగ్ గారికి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఇస్తే అంటండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్లో ఆవిడకి పెద్ద గొడవ అయిందంట జగన్మోహన్ రెడ్డి గారితో. ఐ హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్ విత్ జగన్మోహన్ రెడ్డి సీఎం రిగార్డింగ్ దిస్ కేస్ ఆఫ్ మై ఫాదర్. అదేవిధంగా ఆయన అన్నారంట ఆ లిస్టు చూసి, ఇదేంటమ్మా ఉదయ్ కుమార్ రెడ్డి పేరు, శివశంకర్ రెడ్డి పేర్లు పెట్టావు, నువ్వు అసలు పెట్టాల్సి వస్తే నీ నాన్న పిఏ కృష్ణారెడ్డి పేరు, నీ భర్త రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాదించారంట. అంటే ఎంతసేపు వీళ్ళని కాపాడటమే జగనన్న గారి పని కదా. అప్పుడు సునీతమ్మ గారు ఛాలెంజ్ చేశారంట, ఐ హ్యాడ్ ఛాలెంజ్డ్ ద చీఫ్ మినిస్టర్ టు ఎంక్వైర్ ఆన్ మై హస్బెండ్. నా భర్త పైన మీకు అనుమానం ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి కూడా ఆమె సవాల్ చేశారు. అదేవిధంగా ఐ రేజ్డ్ మై డౌట్స్ ఆన్ శివశంకర్ రెడ్డి. అప్పుడు శివశంకర్ రెడ్డి మీద డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని రిప్లై ఇచ్చారండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిప్లై టు మీ దట్ మై హస్బెండ్స్ నేమ్ కెన్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ సస్పెక్ట్. అంటే ఎప్పుడు శివశంకర్ రెడ్డి గురించి మాట్లాడినా నీ భర్తను కూడా అనుమానించాల్సి వస్తుందని చెప్పారు. ఇది ఇప్పుడు దీంట్లో కన్ఫెషన్ లో చాలా క్లియర్ గా ఆవిడ అన్ని పాయింట్లు ఎవరెవరితో మాట్లాడినప్పుడు ఎవరెవరు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉంది, ఆయన ఎలా స్పందించాడు, చివరికి ఇట్లా చనిపోయారట అని ఫోన్ చేస్తే కూడా ఏదో లైట్గా అవునా అని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి భారతి గారు కూడా ఎలాంటి ఇది లేకుండా కంగారు లేకుండా అవునా అని అన్నారని కూడా ఆవిడ చెప్తున్నారు. ఆవిడ రాసిన దాంట్లో ఇక్కడ ఏంటంటే దీంట్లో ఒకసారి పట్టాభి గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక్క పాయింట్ మీరు డైరెక్ట్ పాయింట్ చెప్పేయండి, నో నీడ్ టు రీడ్. ఒక పాయింట్ సార్ లాస్ట్ పాయింట్ చివర్లో ఆయన ఏమన్నారంటే, టు మై సర్ప్రైజ్ జగన్మోహన్ రెడ్డి స్టేటెడ్ దట్ ఈవెన్ ఇఫ్ ద కేస్ ఈస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ బై సిబిఐ అవినాష్ రెడ్డి వుడ్ స్విచ్ ఓవర్ టు బీజేపీ. ఇదేంటి సార్ అసలు? అదే కదా ఇప్పుడు ఏపీలో సెన్సేషన్ అదే కదా. అదేవిధంగా ఇఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ దిస్ కేస్ గోస్ టు సిబిఐ ఇట్ వుడ్ బి ద 12th కేస్ ఫర్ హిమ్. ఇక్కడ చూడండి ఆయన ఏమన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇట్ వుడ్ బి ద 12th కేస్ ఫర్ హిమ్. అంటే జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసా? అంటే ఎలా డిసైడ్ అయిపోయాడు 12th కేసు నా మీద అవుద్దని? అంటే నీ పాత్ర ఎప్పుడైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారో అప్పుడు అవినాష్ రెడ్డి వెనక జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా బయటపడుతుంది కాబట్టి మెంటల్గా ఆయన ముందే ప్రిపేర్ అయిపోయాడు సార్. ఏముంది 11 కేసులునే 12వ కేసు అవుతుందని చెప్పి. దీన్ని బట్టి చాలా స్పష్టంగా హూ కిల్డ్ బాబాయ్ అన్న దానికి మేము చెప్తున్నట్టు అబ్బాయి కిల్డ్ బాబాయ్ అని ఇంక వేరే అనుమానం ఏం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అంతా తెలిసే జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతోనే అవినాష్ రెడ్డి ఇదంతా కూడా చేయించాడు భాస్కర్ రెడ్డి. అందుకనే ప్రతి సందర్భంలో కూడా సునీతమ్మ గారు నెత్తి నోరు బాదుకున్నా కూడా అవినాష్ రెడ్డిని కాపాడటానికే ప్రయత్నం చేశాడు ఈ ముఖ్యమంత్రి. అవన్నీ కూడా ఈ వాంగ్మూలం చదువుతూనే అర్థమవుతున్నాయి. డీజీపీ అన్న మాటలు బట్టి కూడా ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఈ కేసులో అవినాష్ రెడ్డిని కాపాడటంలో ఉందో కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. వికే గారు రైట్. గఫూర్ గారు ఇక్కడే చాలా క్లియర్గా చాలా మందికి డౌట్స్ వచ్చేది ఏంటంటే, సునీత గారు ఇచ్చిన వాంగ్మూలంలో సరే చాలా పాయింట్స్ ఉన్నాయి, సరే అఫ్కోర్స్ పొలిటికల్ ఇది కూడా ఉంది కాబట్టి ఆయన ఎక్కువ దాన్ని చదివి వినిపించి ఇంకా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు పట్టాభి గారు. అఫ్కోర్స్ దాన్ని మనం ఏం కాదనలేం. కానీ ఇక్కడ సిబిఐకి ఇస్తే ఏమవుద్ది, 11కి 12వ కేసు అవుతుంది అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఒక్కటి వెంకటకృష్ణ గారు, నేను అంటే వ్యక్తుల యొక్క రాజకీయ ఉద్దేశాలు దాంట్లోకి నేను పోను. ఒక హీనస్ మర్డర్ జరిగింది. ఒక రాజకీయ నాయకుని యొక్క దారుణమైనటువంటి హత్య జరిగిన సందర్భంగా ఒక సాధారణమైనటువంటి మనిషే చాలా బాధ్యతగా రెస్పాండ్ అవుతున్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి లేదా ఒక రాజకీయ పార్టీకి నాయకుడిగా ఉండేటువంటి వ్యక్తి, అది కూడా తన చిన్నాన్న హత్య జరిగినప్పుడు స్పందించాల్సిన పద్ధతిలో మాత్రం ముఖ్యమంత్రి గారి స్పందన లేదు అనేది ఫ్యాక్ట్. అది అంతేకాకుండా ఇప్పుడు అందరికి కనపడుతుందండి, ఈరోజు సిబిఐ చాలా ప్రయత్నాలు చేస్తుంది. నిజంగా హ్యాండ్స్ అప్ టు సునీతమ్మ. ఆమె లేకపోతే ఈ కేసు లేదండి. కేసు ఎప్పుడు హషపై ఉండేది. ఆమె చాలా పట్టుదలతో
హైకోర్టులో వేసింది, ప్రైమ్ మినిస్టర్ను కలిసింది. ఆ రకంగా అట్టు స్కై ఆమె ప్రయత్నాలు చేసింది కాబట్టే ఒక కొలిక్కి వస్తుంది కేసు. సార్ వెంకటకృష్ణ గారు, ఇది మీకు నాకు కొత్త కావచ్చు, ఎందుకంటే మనం దూరంగా ఉన్నాం కాబట్టి. కానీ కడప జిల్లాలో ఉండేటువంటి లేదా పులివెందులో ఉండేటువంటి ఒక ఆర్డినరీ సిటిజన్ కూడా చెప్తాడు ఎవరు చంపించారనేది. దానికి ఏంటంటే ఇప్పుడు సిబిఐ ప్రయత్నాలన్నీ కూడా సాక్ష్యాలని సమీకరించడం. ఇప్పుడు మీరు చూడండి, సునీతమ్మ గారు ఈరోజు చెప్పింది కాదు, స్టేట్మెంట్ 2020లో చెప్పింది. అట్లాగే సుధీకర్ రెడ్డి, బ్రదర్ ఆఫ్ వివేకానంద రెడ్డి, ఆయన చెప్పే స్టేట్మెంట్ కూడా 2021లో చెప్పాడు. ఇవన్నీ సాక్ష్యాలు పెట్టుకొని, అంటే ఈ స్టేట్మెంట్స్ అని తీసుకొని ఒక కొలిక్కి తీసుకొని రావడానికి సిబిఐ ప్రయత్నం చేస్తుంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రిగా సిబిఐకి సహకరించడం జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత. అట్లాగే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకోరు రోజు ఆ రకంగా సిబిఐ మీద దుమ్మెత్తి పోసేటువంటి పద్ధతితో మాట్లాడడం మాత్రం వాళ్ళ విలువను దిగజారుస్తుంది. అంటే ఉద్దేశపూర్వకంగా కేసును డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదో ఒక 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు అటు ఇటు అయ్యేటువంటి కేసు అయిందనుకోండి, సరే డబ్బులు పోతే పోలే అనవచ్చు. అరే ఒక మర్డర్ జరిగితే, ఓ 302 కేసు, దట్టు ఒక ఎక్స్ మినిస్టరు, ఎక్స్ ఎంపీ, ఎక్స్ ఎమ్మెల్యే, అట్లాంటి ఒక గౌరవనీయమైనటువంటి వ్యక్తి మర్డర్ జరిగితే దాంట్లో ఇన్ని కోణాలు సిబిఐకి ఫ్రీగా వదిలేలా? ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు, అట్లాగే ఆ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు, వదిలేలో సిబిఐకి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా సరే మీ గౌరవం నిలబెట్టుకోవాలి. ఇక్కడ మీ చిన్నాయన, మీ కుటుంబ సభ్యుడు అవునా కాదా సమస్య కాదండి. ఒక సాధారణ పౌరుడిగా నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలా లేదా? ఎవరినైనా చంపుకోవచ్చునా? రాజకీయ కక్షలు పెట్టుకొని నరుకోవచ్చునా? అది అంత చిత్రహింసలు పెట్టి, ఇప్పుడు ఆ దస్తగిరి చెప్పినటువంటి స్టేట్మెంట్లో వచ్చింది ఎట్లా చిత్రహింసలు పెట్టినామనేటువంటిది. ఆ రకంగా ఒక మనిషి, ఎవరు చుట్టూ లేనటువంటి ఒక మనిషిని కాళ్ళు నరికి లేదా కొట్టి లేదా అతన్ని ఏం రాయమంటే రాస్తానని చెప్తే చివరికి నరికేసి చంపేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దారుణమైనటువంటి చావును ఈ రకంగా కప్పిపుచ్చే ప్రయత్నము, డైవర్ట్ చేసే ప్రయత్నం ఎవరు చేసినా కానీ అది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి చర్య. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. లెట్ దెమ్ ఎంక్వైర్, లెట్ దెమ్ ఫ్రేమ్ ది చార్జెస్. నాకు కనపడుతుంది ఏమంటే వెంకటకృష్ణ గారు, ఎవడు అడ్డం వచ్చినా కానీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి యొక్క అరెస్టు అనివార్యం. ఇన్ని స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత, అవన్నీ పేపర్లో లీక్ అయిన తర్వాత ఇక ఎవరిని కాపాడలేరండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాపాడలేరు, ఇంకోరు కాపాడలేరు. పరిణామాలు ఎట్టుంటాయి? బీజేపీలో చేరితే ఏం బీజేపీ ఆ రకంగా ఇదేమన్నా రౌడీలు కూనికోర్ల పార్టీ? అదేమన్నా చేయమనండి బీజేపీని. ఆ రకంగా అవినాష్ రెడ్డిని కాపాడేటువంటి పద్ధతిలో బీజేపీ పోతుందేమో తెలుస్తుంది ప్రజలకు, దేశాన్ని పరిపాలించే వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా కథలు, ఇవేం పనికిరావు. అవినాష్ రెడ్డి అట్లాగే భాస్కర్ రెడ్డి గారి పేర్లు ఇంత స్పష్టంగా వచ్చిన తర్వాత ఖచ్చితంగా సిబిఐ అరెస్ట్ చేస్తుంది. అది ఎప్పుడు అనేది మనం ఎదురు చూడాలా. ఈ రకంగా సాక్ష్యాలు తారుమారు చేసినటువంటి లేదా కేసును మొత్తాన్ని డైవర్ట్ చేసేటువంటి పద్ధతిలో రక్తానికి ఒక మర్డర్ జరిగితే రక్తానికి అడుగుతారా? మర్డర్ జరిగితే కుట్టేస్తారా? మర్డర్ జరిగితే ఇది హార్ట్ అటాక్ అని చెప్తారా? ఏమండి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కాబట్టి చాలా దుర్మార్గం, దారుణం, అమానుషత్వం. కాబట్టి కఠినంగా శిక్షించాల్సిందే. ఎవరున్నా కానీ సిబిఐ ఫ్రీగా ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకటి సునీత గారు చెప్పినట్టుగా ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో ఏముంది, కేసు సిబిఐకి ఇస్తే అవినాష్ బీజేపీకి వెళ్తాడు అనే మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆవిడ చెప్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే అవినాష్ రెడ్డి మీద పార్టీపరమైన చర్య ఎందుకు తీసుకోలేదు? ఎవరైనా పార్టీ అధినేతని అట్లా బెదిరిస్తే, నా మీద గనక ఇలా జరిగితే నేను పార్టీని వదిలేస్తా అని ఎవరైనా అంటే ఊరుకుంటారా? పైగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి లీడరు తనని ధిక్కరించిన వాళ్ళని కానీ లేకపోతే చెప్పిన వాళ్ళని కానీ వదిలేస్తారా? అయినా సరే వదిలేసి ఆయన అలా ఉన్నాడు, పైగా బీజేపీకి వెళ్తాడని ఈయన భయపడడం, ఆయన బీజేపీకి వెళ్ళిపోతాడని ఈయన దానికి కన్విన్స్ అవ్వడమో లేదా కంట్రోల్ చేయడం అనేది ఒక పాయింట్ కనపడతా ఉంది. తర్వాత ఏమవుతుంది, సిబిఐకి ఇస్తే 11వ దానికి 12వ కేసు యాడ్ అవుతుంది అని అన్నారు అని అంటే బహుశా ఈ కేసులన్నిటి కింద కూడా ఆయన బీజేపీ ఫ్రెండ్షిప్తో సర్వైవ్ అవుతున్నారు అనే చర్చ కూడా వస్తుంది. అసలు 11కు 12వది వస్తుందనే ఒక ఇన్స్టింక్ట్ కానీ ఆ ఇన్నర్ ఇది కానీ ఎందుకు వచ్చింది అనేది అఫ్కోర్స్ ఆయన అన్నారా లేదా అనేది సునీత గారు చెప్తున్న మాట.
ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో బట్ మనకు తెలియదు. కానీ సునీత గారు చెప్తున్న దాని ప్రకారం ఆ మాట అన్నారు అని అంటే తనకు తనే ఒకవేళ అవినాష్ రెడ్డికి ఏమన్నా పట్టుకుంటే సిబిఐ అరెస్ట్ చేసినా లేకపోతే ఇట్లాంటి వాంగ్మూలాలు విచారణ చేసినా తన పేరు వస్తుందని ఏమన్నా ఆయన అనుకున్నారా? అందుకే 11కి 12 కేసు అవుద్ది, ఐఎమ్ రెడీ టు ఫేస్ అనే ఆ యాంగిల్లో ఏమైనా అన్నారా అనేది చాలా ఈ కీలకమైన 2 అంశాలతో పాటు అసలు బీజేపీని ఇట్లా నేరాలు చేసి వెళ్ళే వాళ్ళందరికీ ఒక షెల్టర్ జోన్ లాగానో లేకపోతే నేరాలు చేసిన వాళ్ళందరూ అక్కడ బీజేపీకి వెళ్తే హ్యాపీగా బతికేయచ్చు అని ఏమన్నా వీళ్ళందరూ కలిసి ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారా? ఏం జరుగుతోంది బీజేపీలో? ఇది బీజేపీ కూడా దీన్ని సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అవినాష్ రెడ్డి అంత తేలిగ్గా నేను సిబిఐకి ఇస్తే బీజేపీకి వెళ్తాడనో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని అంటే అది ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినంత వరకు అది చాలా పెద్ద రిమార్క్, అది చాలా చెడ్డ పేరే అది. ఇది నేరస్తులకి షెల్టర్ జోన్ అనే దీని మీద బీజేపీ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఏంటి అనే దాని మీద శ్రీనివాసరావు గారు ఒపీనియన్ కూడా వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. శ్రీనివాసరావు గారు, ఇక్కడ బ్రేక్ ముందు చెప్పినట్టుగా నేను 2 పాయింట్లు. ఒకటి, అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడు సిబిఐకి ఇస్తే అనేది ఒకటి. సిబిఐకి ఇస్తే ఏమవుతుంది, 11కి 12 కేసు అవుతుంది అనే ఈ 2 పాయింట్ల చుట్టూనే ఇవాళ ఏపీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇవాళ పత్రికలో వచ్చిన దగ్గర నుంచి, ఆంధ్రజ్యోతిలో వచ్చిన దగ్గర నుంచి చాలా సెన్సేషనల్ కామెంట్స్గా ఉన్నాయి. ఈ రెండింటిని మీరు ఎలా విశ్లేషిస్తారు? అసలు అలా అనడంలో బీజేపీలో చేరతాడు అనడాన్ని కానీ ఏముంది 11కి 12 కేసు యాడ్ అవుతుందంటే 11 అవినాష్ మీద అయితే లేవు 11 కేసులు, ఇట్ ఈజ్ క్లియర్. అసలు కేసులు లేవు కదా, ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఉన్నాయి, ట్రయల్స్లో ఉన్నాయి, నడుస్తున్నట్టున్నాయి. 11కి 12 ఇది ఎందుకు తోడవుతుంది, ఆయనకి ఎందుకు తోడవుతుంది అవినాష్ రెడ్డి మీద అనేది ఇప్పటి వరకు ఉన్న కేసును బట్టి అయితే అవినాష్ వరకు ఆగాలి. మరి 12 తోడవుద్దని ఈయన ఎందుకు అన్ను ఉండాలి అనే దాని మీద చుట్టూ తిరుగుతోంది చర్చ పొద్దుటి నుంచి జనంలో. మీకేమైనా మీ విశ్లేషణ ఏంటి? అవినాష్ రెడ్డిని విచారిస్తే అవినాష్ రెడ్డి ఫోన్ కాల్స్ని కూడా విచారించాలి కదండి. మరి ఆ రోజు 5 గంటల నుంచి, ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 150 సార్లు మాట్లాడుకున్న 3 నంబర్లు బయటకు వస్తాయి. ఆ 3 నంబర్లో ఈ నంబర్ కూడా ఉండొచ్చు. ఓకే. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సంవత్సరం మొన్న డిసెంబర్లో 21 షర్మిల గారిని పిలిస్తే ఆమె నేను రానన్నారు. విజయమ్మ గారిని పిలిస్తే ఆమె నేను రానన్నారు. సరే, విజయమ్మ గారిని బలవంతంగా రాకపోతే పరువు పోయిద్ది, వేరే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి, ఇప్పటికే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత చాలా విషయాలు బయటకు వస్తున్నాయని పెద్ద ఆమెని పాపం ఆమెని ఫోర్స్ చేస్తే ఆమె వెళ్ళటానికి సిద్ధమయ్యారు. ఆమె సిద్ధమై వెళ్ళేటప్పుడు హైదరాబాదులో రాజారెడ్డి గారి కూతురింట్లో ఫ్యామిలీ మీటింగ్ జరిగింది, విమలమ్మ గారింట్లో. రాజారెడ్డి గారి కుటుంబం, వైఎస్ కుటుంబం అంటే మళ్ళీ మొత్తం వస్తారు. వైఎస్ రాజారెడ్డి గారి కుటుంబం అంటే ఇప్పుడు ఉన్నది ఎవరు? సుధీకర్ రెడ్డి ఒక్కడే. 4 కొడుకుల్లో సుధీకర్ రెడ్డి, మంచు విష్ణు మామ, తర్వాత ఆడపిల్లలు. ఆ కుటుంబం ఫ్యామిలీ మీటింగ్లో, విమలమ్మ గారింటో జరిగిన మీటింగ్లో వాళ్ళందరూ ఏమడిగారంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేంత వరకు వదిన నువ్వు జగన్తో మాట్లాడొద్దు, వెళ్ళొద్దు అని చెప్పారు. అది కుటుంబం అడిగింది. ఎవరిని? విజయమ్మ గారిని అడిగింది. నువ్వు వెళ్తావు కానీ వెళ్ళి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయమని అడుగు. అరెస్ట్ చేయను అంటే మాట్లాడొద్దు, వెళ్ళొద్దు, వచ్చేసాయి. దీని మీదే అంతకుముందు కొన్ని నెలల క్రితం విజయమ్మ గారు తాడేపల్లిలో ఉన్నప్పుడు అడిగితే దాని మీద గొడవ అయింది. గొడవ అయినప్పుడు ఆమె కంగారులో బయటకు వచ్చి హడావుడిగా కారెక్కి డ్రైవరు మరి ఆ రోజు గొడవ అవటం వల్ల లేదా దారి తొలగిపోవటం వల్ల మొత్తం మీద ఏం జరిగిందంటే విజయమ్మ గారి కారు రాజధాని గ్రామాల్లోకి వచ్చింది. ప్రకాశం బ్యారేజ్ ఎక్కి హైదరాబాద్ రోడ్ రావాల్సిన కారు రాజధాని గ్రామాల్లోకి వచ్చి సెక్రటేరియట్. అప్పుడు ఆమె ఇటు వచ్చిన తర్వాత డ్రైవర్ని అడిగితే ఏంటి ఇటు వచ్చాము, ఈ బిల్డింగ్లు ఏంటంటే అప్పుడు డ్రైవర్ చెప్పాడు ఇది అసెంబ్లీ అమ్మ, ఇది హైకోర్టు, ఇవి ఆ బిల్డింగ్స్, ఈ బిల్డింగ్స్ అన్నీ. ఆ రోజు కూడా గొడవ జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్లు ఇందాక మీరు అన్నారే 11వ కేసు అవుతుంది లేకపోతే 12వ కేసు అవుతుందని, అంటే సునీత గారి వాంగ్మూలంలో ఉన్నది అవినాష్ బీజేపీలో చేరతాడు అని. నేను అది చూసిన దగ్గర నుంచి పొద్దున్న చదివాను. నేను చూసిన దగ్గర నుంచి ఏమనుకుంటున్నానంటే అవినాష్ బీజేపీలో చేరతాడు అన్నాడా
అవినాష్ని బీజేపీలోకి పంపిస్తానన్నాడా? అంటే ఆవిడ అన్నదైతే చేరతాడని చేరతాడనే నేను చదివాను. ఉమ్. చేరతాడు అంటే అవినాష్ సొంతగా నిర్ణయం తీసుకునే నేనే పంపిస్తాను అనేది పరిస్థితి ఉద్దేశం అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు అవినాష్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు. ఓకే, అదే కదా ఆవిడ అనేది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారి వాస్తవానికి అసలు ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే ఈ ఫ్యామిలీ మీటింగ్ ఒకటి జరిగి తాడేపల్లిలో జరిగి అప్పుడు ఇప్పుడున్నంతగా అవినాష్ వైపు జగన్మోహన్ రెడ్డి గారు లేరంట. ఆ సందర్భంలో అవినాష్ రెడ్డి కుటుంబమే జగన్మోహన్ రెడ్డిని మాకు వ్యతిరేకంగా మీరు ఏమన్నా యాక్షన్ తీసుకోవడానికి సపోర్ట్ చేస్తే పులివెందుల్లో రాజకీయంగా కూడా మేము అంతే చేస్తాం అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో బేస్ లేదు. ఆ బేస్ ఎవరు? అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి. అసలు జగన్మోహన్ అంటే రెడ్డి జగన్మోహన్ రెడ్డి కంటే బలవంతులు వాళ్ళు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోనే పడుకోడు. ఆయన వెళ్ళి విడుపులపాయలో పడుకుంటారు. పులివెందుల ఇంట్లో కూడా పనుకోరు ఆయన. సరే, అది అంతా ఒక నిమిషం. ఇప్పుడు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి కన్నా బలవంతులు అంటే వాళ్ళే బలవంతులు కాబట్టే కదా వివేకానంద రెడ్డిని ఓడించారు. బలవంతులు కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా వివేకానంద రెడ్డిని ఓడించారు. ఓడించిన తర్వాత జగన్కి విషయం అర్థమైంది. సరే, ఈ నేపథ్యంలో ఓడించారు అంటే తెలియకుండా ఓడించారో తెలిసి ఓడించారో అది కూడా ప్లాన్ అయి ఉండొచ్చు తెలిసి కదా. ఓడించారండి. అదే మరి అదే తెలుగుదేశం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన తర్వాత ఒక క్యాండిడేట్ ని ఎవరైనా కానీ వివేకానంద రెడ్డి గారు సమాక్స్ ఒక పుల్లని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టి ఈ పుల్లని గెలిపియండి అని అంటే గెలిపించాలి కదా. అవును, గెలిపించలేదు అంటే ఖచ్చితంగా అది టాప్ టు బాటమ్ అందరి ఇదే అయి ఉండొచ్చు కదా. అంత మాట ధిక్కరించేంత సీన్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారి మాట? కళ్ళ ముందు కనపడుతుంది కదా. సరే, అది వదిలేసేయండి. సరే, ఓకే. సరే, వాంగ్మూలంలో ఏం చెప్పారు సునీత గారు? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితి సిబిఐకి కేసు ఇస్తే ఆయన బీజేపీకి వెళ్తాడు, దానివల్ల ఒరిగేది ఏంటి అన్నారు అని అంటే. ఇంకోటండి, ఇప్పుడు బయటకు వస్తున్న ఈ వాంగ్మూలాలన్నీ 2020లో ఇచ్చినవి, 2021లో ఇచ్చినవి అంత స్పష్టంగా ఉంది. మరి ఇప్పటి వరకు కూడా సిబిఐ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది ఒక ఆస్పెక్ట్ సార్ శ్రీనివాసరావు గారు. అంటే ఆ వాంగ్మూలాన్ని అన్ని చదివిన తర్వాత అట్లా కాదు, వస్తున్న వాళ్ళు ఫైనల్ దీనికి వెళ్ళాలి అని అంటే వాళ్ళు మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అది ఎంతవరకు పక్కన పెడదాం కాసేపు. నేను అనేది ఏంటంటే ఇక్కడ పొలిటికల్ యాంగిలే మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఆల్రెడీ స్పీకర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. పొలిటికల్ యాంగిలే కాదండి, హ్యుమానిటరీ యాంగిల్. దానికన్నా 100% అండి, అది లేకుండా ఎలా ఉంటుంది? అంటే నేను ఆ వాంగ్మూలాలన్నీ చదివిన తర్వాత ఉదయం ఏమనుకున్నానంటే, మనం ఇప్పటిదాకా సునీత గారు చేస్తున్న పోరాటం మనం చూస్తున్నాం. ఆమె అవినాష్ రెడ్డి వైపు వేలు చూపిస్తూ మనం చూస్తున్నాం. కానీ ఇతర కుటుంబ సభ్యులు సుధీకర్ రెడ్డి అంటే వివేకానంద రెడ్డికి సొంత సోదరుడు, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, ఇవన్నీ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి చివరిలో ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చినా కూడా కాస్త అనుమానాస్పదంగానే ఇచ్చాడు. సరే, మొత్తం అసలు ఫస్ట్ మీడియాకి చెప్పింది నేనే, అది హత్య అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఈ మొత్తం నేపథ్యంలో నాకు ఏమనిపించింది ఏంటంటే, కొంతమందికి ఎమ్మెల్సీ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. అప్పుడు ఒక నాయకుడిగా విఫలమయ్యాడు. షర్మిల విషయంలో ఒక అన్నయ్యగా విఫలమయ్యాడు. విజయమ్మ గారి విషయంలో కొడుకుగా విఫలమయ్యాడు. వివేకానంద రెడ్డి గారి కేసులో ఒక మనిషిగా జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయాడు. రైట్. ప్రసాద్ గారు, ఇది కేసు మెల్లమెల్లగా ఎటు దారి తీస్తుంది అని అంటే అవినాష్ రెడ్డి గారి వైపు వెళ్తోంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఈవిడిచ్చిన దీంట్లో ఇంకెక్కడికో వెళ్తున్నట్టు కనపడుతుంది. ఇది అవినాష్ రెడ్డి దగ్గర ఆగుతున్నట్టు కాకుండా ఇంకెక్కడికో వెళ్తున్నట్టుగా కనపడుతుంది. ఏది సునీత గారు చెప్పిన వాంగ్మూలంలో. అదే 11వ కేసుకు 12వ కేసు అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అవుతుంది అది అనేది ఎవరికి అర్థం కావట్లే. ఇవాళ ఉదయం నుంచి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన దగ్గర నుంచి 150 ఫోన్ కాల్స్. అదే సరే, అవన్నీ ఒక్కొక్కరు కానీ అవినాష్ రెడ్డి ఎంపీ సీటుకి పోటీ వస్తాడు కాబట్టి చేశాడు అని ఒక చర్చ జరిగింది ఇప్పటి వరకు. నిజాలేంటి అబద్ధాలేంటి ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఇంకొంచెం బియాండ్ ది లిమిట్ వెళ్తోంది సునీత గారు. పైగా ఆవిడ చెప్పిన ఇతర మాటలు కూడా, ఫోన్ చేసి ఇట్లా నాన్న చనిపోయాడని చెప్తే కూడా అవునా అని ముభావంగా, అంటే ఏదో చాలా క్యాజువల్గా మాట్లాడారు అన్నట్టుగా, భారతి గారు కూడా అలాగే క్యాజువల్గా అన్నట్టుగా చెప్పారు. ఇవన్నీ చూసినప్పుడు ఇదేదో సంథింగ్ అన్నట్టుగా చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో ఈవేళ. సో మీ అబ్జర్వేషన్ ఏంటి వాంగ్మూలం మీద? ఒకటి స్పష్టత ఏదంటే, ఏ పోలీస్ దర్యాప్తు సంస్థ అనేది రాష్ట్రంలో కానీ స్టేట్లో కానీ డైరెక్ట్ ఎవిడెన్స్ లేనప్పుడు సర్క్యూమ్స్టాన్షియల్ ఎవిడెన్స్కి వెళ్తారు.
ఈ కేసు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్కి దారితీస్తుంది. అంటే చుట్టూ ఉన్న సాక్ష్యాలను బేస్ చేసుకుని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి రెడీ అయ్యారు. నాకు తెలిసిన సమాచారం అయితే అక్టోబర్ నెలలోనే అవినాష్ రెడ్డికి సంబంధించి సిబిఐ అతన్ని పిలవాలి అని ఒక డిమాండ్ వచ్చినప్పుడు, ఒక మాట వచ్చినప్పుడు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక 2 పెద్ద మనుషులు కేంద్ర హోంమంత్రిగా కలిస్తే ఏముంది అరెస్ట్ చేస్తే బెయిల్ తెచ్చుకుంటారు, సెంటెన్స్ వచ్చినప్పుడు కదా చూసుకుందాం, ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. ఆ తర్వాత వీళ్ళు చాలా ధైర్యంగా వచ్చేసారు. మన వరకు వచ్చినప్పుడు కాదు కదా, ఇవాళ తేగలాగితే డొంక కదిలిందని ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కానీ ఎంతవరకు ఎలాగైతే మంచి పేరు చెడ్డ పేరు ఏది ఉందో కడప జిల్లా దాటి రాష్ట్రం అంతా వచ్చేసింది. రాజశేఖర రెడ్డి గారు ఇతన్ని ఎందుకు దూరం పెట్టేవాడో ఎవరికి అర్థం కాలేదు. సొంత కొడుకులే దూరం పెడుతున్నాడు, ఆయన సరిగా చూడటం లేదు అని విజయమ్మ గారే మాజీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోసయ్య గారికి చెప్పని ఆయన చాలాసార్లు చెప్పాడు. ఇది రాజకీయ పార్టీలో వైఎస్ఆర్సీపీలోను రాజకీయ ప్రముఖులందరికీ తెలిసింది. ఈ కేసులో పెద్ద తలకాయలు ఉన్నాయి అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ పెద్ద తలకాయి అంటే కామన్ మ్యాన్ నుంచి చీఫ్ మినిస్టర్ వరకు అయి ఉండొచ్చు. సీఎం అంటాం, కామన్ మ్యాన్ అవచ్చు, చీఫ్ మినిస్టర్ అవచ్చు. అయితే ఈ కేసులో ఆయన చేయవలసిన పని ఏంటంటే తన మీద నిందలు వస్తున్నాయి, తన కుటుంబ సభ్యుల మీద నిందలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఫెయిర్ డీల్ వెళ్ళుంటే నిజంగానే ఆయనే అధికారంలోకి వచ్చిన వెంటనే సిబిఐ దర్యాప్తు వద్దని కానీ అదే స్టేట్ 2 సార్లు సిట్ వేసింది, ఆ నివేదికలు బయటికి తీసి ఇందులో మా వాళ్ళ ప్రమేయం ఉంది అని అప్పచెప్పుంటే ఇవాళ చాలా ఇది ఉండేది. మీరు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫస్ట్ విత్డ్రాల్ కేసు ఏంటంటే కన్సెంట్ ఆఫ్ ది సిబిఐ. ఎందుకు ముఖ్యమంత్రిగా ఆయన మీద కేసులు ఉన్నప్పటికీ నేను చాలా కన్సెంట్ ఇచ్చాను, చంద్రబాబు నాయుడు భయపడి దాటిపోయాడు, అందు గురించి నేను తీశానని చెప్పాడు. అదే ఆయన ఎందుకు విచారించలేదు? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సిబిఐ కేసులన్నీ హైకోర్టు డైరెక్షన్ అయ్యాయి. వీళ్ళు రామతీర్థ మన అంతర్వేదరాజన్ కోల్పోయిన కాల్చినప్పుడు మాత్రమే డీజీపీ స్థాయిలో ఒక లెటర్ రాసి వదిలేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఒక కుంభకోణం గురించి ప్రధానమంత్రికి లెటర్ రాస్తే 24 గంటలు సిబిఐ ఎంక్వైరీ వచ్చింది, గోల్డ్ కోసం. అలాగే నితీష్ కుమార్ గారు ఆయన రాష్ట్రంలో ఒకటి జరిగితే వచ్చింది. మరి ఈ ముఖ్యమంత్రి గారు తన విజ్ఞతతో ఎందుకు రాయలేదు, అధికారుల చేత ఎందుకు రాయించారు? ఒక డీజీపీ రాస్తే వచ్చే రియాక్షన్కి ఒక చీఫ్ మినిస్టర్ రాస్తే లెటర్ రాస్తే రాష్ట్రానికి తేడా ఉంది కదా. ఆ పని ఎందుకు చేయలేపారు? ఇవాళకి 8 సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్ వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న దేనికి సిబిఐ ఎంక్వైరీలు ఎందుకు రావటం లేదు? అంటే ఇక్కడున్న అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కడా కూడా ఏ రకమైన ఆరోపణలు వచ్చినా సిబిఐ వరకు పోవటం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో 3-4 కేసులు సిబిఐ ఉన్నాయి. పైగా 3-4 కేసుల్లో ముఖ్యమంత్రి గారి ఆయనకి ప్రమేయం, ఆయనకి సంబంధించిన కేసులే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు. ఇది చాలా విచారించదగ్గ విషయం. అంటే మన ముఖ్యమంత్రి మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే మనం ఇలా డిస్కస్ చేసుకోవడం కూడా మన దౌర్భాగ్యం. మన ముఖ్యమంత్రికి అడిగిన ముఖ్యంగా ముత్యంలా ఉన్నాడు అని చెప్పి ఆయన ఓపెన్గా వచ్చి నా మీదైనా నా బంధువుల మీదైనా వస్తే విచారణ జరగండి అని అడుగుంటే నిజంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కడిగిన ముత్యంలా బయటికి రావాల్సిన ముఖ్యమంత్రి ఇలాంటి దోబుచులాడుతుంటే ఆయన సొంత కుటుంబ సభ్యులే వేలెత్తి చెబుతుంటే ఆయన మాట్లాడకపోవడమే ఇందులోని మిస్టరీ. ఆయన నోరిప్పలక ఆయన పొడవుగా ఈ 33 నెలల్లో ఒక్క విషయంలో నోరిప్పాడు చెప్పండి? ఏ విషయంలో నోరెప్పలేదు. అందరూ భజన పరుల చేత మాట్లాడిస్తాడు, వాళ్ళందరూ మాట్లాడతారు, ఆయన చెప్పి నూరుకుంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్లు తీసుకోండి, ఎంత కన్ఫ్యూజన్ అండి పబ్లిక్ని. అంటే ఆయన అసలు ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను సార్, ఆయన జర్నలిస్ట్గా వచ్చాడు, మనం గౌరవించాలి. నేను 1985లో ఒక పోలీసులు ఇన్వాల్వ్ అయిన కేసులో నేను సాక్షిని. 98 సార్లు నేను కోర్టు కట్టినాను. నేను ఒక నేను పనిచేసిన ఆంధ్రప్రభలో రాసిన ఒక వార్తని సిబిసిఐడి వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ కట్టారు. అది సెన్సేషనల్ కేసు ఉత్తరాంధ్రలో. దానికి నా యాజమాన్యం, నా ఎడిటర్ అప్పుడు మనం రాసిన దానికి కట్టుబడి ఉందాం, రాసిన దానికి మీరు కోర్టులో నిరూపించాడని చెప్పారు. 98 రోజులు నేను కోర్టుకు వెళ్ళాను. ఇవాళ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సాక్షి పేపర్లో బాలకృష్ణారెడ్డి కానీ యాజమాన్యం కానీ వాళ్ళైనా సరే, అయ్యో ఇది మన సొంతంగా మనం రాసిన వార్త, అది మనం వేసిన వార్త, నారాసుర చరిత్ర అన్నారు. ఆ రాసిన వాడిని ఒక్కసారి ప్రూవ్ చేయమనండి. ఒక ఆంధ్రప్రదేశ్లో ఏ పోలీస్ స్టేషన్లోనా ఒక కేసు పెట్టామని చెప్పండి చంద్రబాబు మీద. అంటే ఎదురు దాడి చేసేసి అవతల వాళ్ళ నోరు నొక్కేసి ఇవాళ కొత్తగా దీనికి రాజకీయ రంగు పుడుకుతారా? నిజంగానే మీ చేతుల్లో అధికారం ఉంది, మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం ఎంతసేపు మీకు అనుమానాస్పదం? ఇప్పుడు రఘురామకృష్ణరాజు మాట్లాడితే ఇదే టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడాడు, ఇదే యాజమాన్యం పెయిడ్ చేసిందని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ విషయంలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే బాధ్యతాయుతంగా ఉన్నవాళ్ళు బాధ్యతలు మరచి ఇతరుల మీదకి రాళ్ళు వేస్తున్నారు.
గుర్తుపెట్టుకోండి, ఈ కేసులో అల్టిమేట్గా పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంటు ఏదో రోజు బయటకు వస్తుంది. ఇది కడపకి పులివెందులకి పరిమితమైన కేసు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే రేపు సిబిఐ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సంకేతం ఇస్తుంది. ఎస్, మీలో ఉన్న అనుమానాలు ఇవి పెనుభూతాలు, ఇవి నిజాలే అని నిరూపించబోతుంది. అది ఇవాళ అరెస్ట్ చేస్తారా, ఇంకో తర్వాత అరెస్ట్ చేస్తారా, అసలు అరెస్ట్ కాకుండా ఆపగలుగుతారా అన్నది వీళ్ళ చేతిలో కూడా లేదు, సిబిఐ చేతిలో కూడా లేదు. ఎందుకంటే సిబిఐలో టాప్ టు బాటం మేము మేనేజ్ చేస్తాం అనుకున్నారు. ఇవాళ 2-3 అధికారులు సిబిఐ డైరెక్టర్ స్వయంగా ఈ కేసుని పర్యవేక్షిస్తున్నారు. సిబిఐ డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఏమిటిది, మన వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు, ఏమిటిది, దీని సంగతి తేల్చాలన్నారు. కాబట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ని ఎవరూ ఆపలేరు. దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్. ఎవరు ఆపలేరని మీరు అనుకుంటున్నారు ఉన్న సిచ్యువేషన్ బట్టి. కానీ ఎనీథింగ్ సర్క్యూమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రేపు పొద్దున్న ఈ రాష్ట్రంలో జరిగేదాన్ని నెత్తినేసుకుంటుంది అనుకుంటున్నారా? మన కేంద్ర హోంమంత్రి స్వయంగా జైలుకి వెళ్ళి వచ్చాడు సార్. ఆయన మీద హిరేన్ పాండ్య హత్య కేసులో ఆయన నిందితుడైన అప్పుడు హైకోర్టు అతన్ని బహిష్కరించింది. మీ రాష్ట్రంలో ఉండొద్దంటే ఆయన వెళ్ళి ఉత్తరప్రదేశ్లో తలదాచుకున్నాడు. కాబట్టి మీరు చట్టానికి అతీతంగా మనం చేసేమని అనుకోవడానికి అక్కడ అవకాశం ఉండదు సార్. గౌరవప్రదంగా తప్పుకుని, గౌరవప్రదంగా ఒప్పుకుని, మా కుటుంబ సమస్య ఇది, ఇంత చర్చ జరుగుతోంది, దీనికి పులి స్టాప్ పెట్టాలని పెద్దవాడు అనుకోవాలి. ఆ రోజు వస్తున్నారు జనం అంతా అనుకుంటున్నారు. అంటే పులివెందుల్లో ఒక సామాన్యంగా ఒక రాజకీయ నాయకుడు చనిపోతే 3 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రంలో చర్చ జరుగుతుందంటే దాని యొక్క మిస్టరీ ఏమిటి ఛేదించాలని అనుకోరా? మీరు చెప్పండి. ఆనాటి డీజీపీ సైలెంట్గా ఉన్నాడు, లేదంటే రఘురామకృష్ణ గారిని కొట్టిన విషయంలో సైలెంట్గా ఉన్నాడు. అంటే చూసి చూడనట్టు వదిలేస్తే మన వాళ్ళ, అంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చిన వాళ్ళు మీ వాళ్ళ. రైట్. శ్రవణ్ కుమార్ గారు, ఇక్కడ పరిస్థితి చూస్తున్నప్పుడు ఈ కేసు సిబిఐ కేసు ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేస్తుంది, కోర్టులో ఎంతవరకు నిలబడుతుంది, లేకపోతే దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు, ఇది సెకండరీ. కానీ ఈ వాంగ్మూలాలు కానీ లేకపోతే మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా ముడిపడి అవన్నీ ఎస్టాబ్లిష్ అవుతున్న తీరు చూసినప్పుడు హంతకులు ఎవరో అనేది జనానికి అర్థమైపోయింది, ప్రజాక్షేత్రానికి అర్థమైపోయింది, ప్రజా కోర్టుకి అర్థమైపోయింది అని అనుకుంటున్నారా మీరు? వెంకటకృష్ణ గారు, మనం ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఎవరెవరైతే ఈ మధ్యకాలంలో అంటే ఈ పెద్ద పెద్ద వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, వాళ్ళందరి పాత్ర ఉంటుందో లేకపోతే ఉండదో అనే డైలమాలో ఉండాల్సినంత అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే మీకు హైకోర్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఇస్తూ ఈ కేసుని ఒక పారాలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మెమో గురించి డిస్కషన్ చేసింది. ఆ డిస్కషను చాలా ఇంపార్టెంట్. అసలు ఈయన ఎందుకు ఆ మెమో సిబిఐ ఎంక్వైరీ కోరారు, ఎందుకు సిబిఐ ఎంక్వైరీని విత్డ్రా చేసుకున్నారు అనేది హైకోర్టు కూడా అర్థం కాల. అసలు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ నాయకులది. వాళ్ళు ప్రతిరోజు ప్రతి పనికి మాలిన పని దానికంతా వచ్చి గంటల ప్రెస్ మీట్లు పెట్టే మినిస్టర్లు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు ఎక్కడెక్కడో అంబటి రాంబాబు గారు ఇలా తొంగి చూసి అంబటి రాంబాబు గారు ఏమైపోయారు, జగనన్న వస్తాడు, అన్న వస్తాడు అని టిక్టాకులు చేసే మాజీ ఉప ముఖ్యమంత్రులు ఏమైపోయినారు, ఎవరు వచ్చి దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు మీ పార్టీ అధ్యక్షులు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరి ఆ సిబిఐ ఇన్వెస్టిగేషన్ విత్డ్రా చేసుకున్నారు? నేను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రాసిన ఒకే ఒక 4 లైన్లు చదివి వినిపిస్తాను వెంకటకృష్ణ గారు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో సంచలనం రేపినటువంటి ఒక మర్డర్ కేసులో ఇంత దారుణంగా ఒక కొడుకుగా ఆయనకున్నటువంటి ఒక బాబాయి చనిపోతే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అంటే దానికి సమాధానం చెప్పాలి. 47 పారాగ్రాఫ్లో ది పిటిషనర్ ఇన్ WP number 3945 of 2019, that is Jagannath Reddy Garu is concerned, it must be noted, the deceased being his uncle, he has a moral responsibility to see that the culprits are caught, tried and punished as expeditiously as possible. No doubt, to discharge his moral obligation, the petitioner has filed the above writ petition seeking indulgence of CBI within short time after the murder of the main allegation that fair investigation may not be held in view of the prevailing political considerations. However, recently he filed a memo submitting that there is no further necessity to pass any order in his writ petition as he does not wish to pursue the writ petition. In that view, it is left to the wisdom of the petitioner as to whether filing of memo not pressing the writ petition amounts to moral transi or not. Be that may be, ఖచ్చితంగా ఈ కేసు కొంత పొలిటికల్ కన్సిడరేషన్ ఉంది కాబట్టి సిబిఐకి ఇస్తున్నామని సిబిఐ ఇచ్చింది.
సిబిఐకి హానరబుల్ హైకోర్టు ఇచ్చింది. హానరబుల్ హైకోర్టు ఏం చెప్పింది, అసలు నువ్వు ఎందుకు నాట్ ప్రెస్ మెమో వేస్తున్నావు, నీకు మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోసం కోరి మళ్ళీ ఈరోజు నాట్ ప్రెస్ వేయడానికి కారణాలు ఎందుకు వేశారు, హవెవర్ ఇట్ మే బీ, మీరు మీ 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 విఘ్నతకి వదిలేస్తున్నాం మీ విషయం అని చెప్పేసి హానరబుల్ హైకోర్టు ఒక ఫైండింగ్ ఇచ్చింది. మీ విఘ్నతకే వదిలేస్తున్నాం, మీ నాట్ ప్రెస్ మెమో ఎందుకు వేశారో మీ విఘ్నతకే వదిలేస్తున్నామని. నేను అడుగుతున్నా, మీ విఘ్నతతో అడుగుతున్నా, మీ విఘ్నత ఏమైంది, ఎందుకు నాట్ ప్రెస్ చేసుకున్నారు, ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగారు, ఎందుకు ఈరోజు సునీత వారి డాటర్ చెప్పినటువంటి స్టేట్మెంటు అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రైటో పక్కన పెట్టేద్దాం. మీ యాటిట్యూడ్ ఎలా ఉంది, అసలు సిబిఐ ఇన్వెస్టిగేషన్కి అడిగింది మీరే, మీరు చీఫ్ మినిస్టర్గా అయిపోయిన తర్వాత అంటే మీరు సిబిఐ ఇన్వెస్టిగేషన్కి అడిగే సందర్భంలో మీకు దీని గురించి ఫ్యాక్ట్స్ తెలియవా, సిబిఐ ఇన్వెస్టిగేషన్కి పడుతుందేమో, లేనిపోయింది మనం వెనుకున్న వాళ్ళు లేకపోతే మన అనుయులు దీంట్లో ఇరుక్కుంటారేమో అని చెప్పేసి మీకు అప్పటికి ఇన్ఫర్మేషన్ తెలిసి అప్పటికప్పుడు విత్డ్రా చేసుకున్నారా, దీన్ని పర్సూ చేయకుండా విజయమ్మ గారు లేకపోతే సునీత రెడ్డి గారు అడిగితే వారికి నాన్ కోఆపరేషన్ ఇచ్చారా? సో ఇవన్నిటికీ కూడా ఆన్సర్ చెప్పాలి మీరు. ఎవరెవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా మీదకి వచ్చి సిబిఐ మీద దుమ్మెత్తి పోస్తున్నారో, సిబిఐ మీద దుమ్మెత్తి పోస్తే మీరు సిబిఐ ఇన్వెస్టిగేషన్కి అడిగిన మీరు ఈరోజు సిబిఐ మీకెళ్ళి వేలెత్తి చూపిస్తుంటే మీరు దీన్ని సిబిఐ మీద దుమ్మెత్తి పోయటాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు విత్డ్రా చేసుకున్నారు, నాట్ ప్రెస్ చేసుకున్నారు? ఎందుకు సునీత రెడ్డి గారు వచ్చి అడిగితే ఆ ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయకుండా కనీసం దాంట్లో ఎవరెవరు ఉన్నారో ప్రైమ్ మినిస్టర్తోనో సెంట్రల్ హోమ్ మినిస్టర్తో మాట్లాడుకోకుండా మీ సొంత బాబాయి ఒక చెల్లెలు వచ్చి మీకు నాన్నగారు ఎలా చనిపోయారో కనుక్కుందామంటే మీరు ఎందుకు సహకరించటం లేదు? ఎందుకు మీరు దోషుల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు మీరు హైకోర్టులో నాట్ ప్రెస్ మెమో వేశారు? వీటన్నిటికీ మీరు ముఖ్యమంత్రికి సమాధానం చెప్పాలి. ఒక ముఖ్యమంత్రికి సమాధానం చెప్పాలి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు అప్పుడు సిబిఐ కేసు ఈరోజు ముఖ్యమంత్రి ఎందుకు విత్డ్రా చేసుకున్నారో సమాధానం చెప్పాలి, ఒక తండ్రిగా ఒక అన్నగా ఆ సునీత రెడ్డి గారికి సమాధానం చెప్పాలి, వివేకానంద రెడ్డి గారి భార్యకి వివేకానంద రెడ్డి గారి కొడుకుగా అంటే ఆయన చిన్నాన్న కావచ్చు మీరు ఆమెకి సమాధానం చెప్పాలి, మీ ఎంటైర్ ఫ్యామిలీకి మొత్తం సమాధానాలు చెప్పాలి. మీరు సమాధానాలు చెప్పకుండా మాట్లాడితే మీ మౌత్ పీస్ని పంపిస్తే సరిపోతుందా? నెంబర్ 2 వెంకటకృష్ణ గారు 2 వ్యాలిడ్ పాయింట్. వైసీపీ గవర్నమెంట్లో నుంచి అవినాష్ రెడ్డి గారు ముద్దాయిగా ఏమైనా పెడితే ఆయన బీజేపీకి వెళ్తారు అంటే అవినాష్ రెడ్డి గారు మౌత్ పీస్గా మీరే మాట్లాడుతున్నారా? ఇఫ్ అజ్యూమ్ అ మూమెంట్ ఆ స్టేట్మెంటే కరెక్ట్ అనుకుందాం. అంటే బీజేపీ పార్టీలోకి అవినాష్ రెడ్డి గారిని పంపించేద్దామని మీ ఆలోచన. ఒకవేళ అవినాష్ రెడ్డి గారు ఫిక్స్ అయితే అవినాష్ రెడ్డి గారు మీ పేరు చెప్తే 11 కేసు పోయి 12వ కేసు అవుతుంది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్ అని అంటున్నారా? అంటే సిబిఐ బీజేపీ కింద పనిచేస్తుంది, బీజేపీలోకి ఎవరు జాయిన్ అయినా ఇంతకుముందు జాయిన్ అయ్యారు కదా, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో నుంచి కొంతమంది జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళ మీద సిబిఐ కేసులు ఏమైనా ఎలిగేషన్ చేస్తున్నారు కదా, 4-5 వెళ్ళారు. అంటే ఈ అక్రమదారులందరికీ స్థావరం ఇచ్చేటువంటి అది దొంగల ముఠా కంపెనీ అనుకుంటున్నారు ఏమైనా? అది బీజేపీ వాళ్ళు, ఈ ప్యానెల్లో బీజేపీ వాళ్ళని పెట్టాలి. మీరు దీనికి సమాధానాలు చెప్పాలి. 100% రైట్ శ్రవణ్ కుమార్ గారు, ప్యానెల్లో బీజేపీ పెట్టాలని ట్రై చేసాం, ఎవరు అవైలబుల్ ఇప్పుడు కూడా డిబేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం పెద్దవాళ్ళకి, ఆ పార్టీలో సీనియర్లకి ఎంపీ లెవెల్లో వాళ్ళకి కూడా. బట్ దే ఆర్ కట్ చేస్తున్నారు, ఫోన్లు కట్ చేస్తున్నారు. వెంకటకృష్ణ గారు ఎందుకంటే శ్రవణ్ కుమార్ వెంకటకృష్ణ ఒపీనియన్ కాదు ఇది ఒక ముఖ్యమంత్రి ఒపీనియన్. ఒక ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వం మీద ఇంత దురభిప్రాయం ఉంది అంటే బీజేపీ నాయకులందరూ మీ మాటతో మీ మాటతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఎందుకు అని అంటే నేను ఆ ప్రోమోలోనే రాశాను ఒక సెంటెన్స్ ఏంటి చూడండి, నేరగాళ్లకు బీజేపీ ఒక షెల్టర్ జోన్ అని చెప్పదలుచుకున్నారా, అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతానని బెదిరించాడా, నేను తీసుకునేది అది. కానీ బట్ వాట్ టు డూ, ఎవరు అవైలబుల్ లేరు, ఇప్పుడేమో ఎవరు ఫోన్లు కనబట్టలేదు. బహుశా బెదిరి పవర్ సెంట్రల్లో పవర్లో ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డికి అక్కడ రామకృష్ణ గారు నేను ఒక మాట చెప్తాను, ఎక్కడికి పోరు, ఈ రోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళ సమాధానాలు చెప్పాల్సిందే. లేదా ముఖ్యమంత్రి గారు ఇలాంటి మాట అనలేదని ఆయనైనా ఖండించాలి, నేను ఆ మాట అనలేదని ఖండించాలి. లేదా బీజేపీ వాళ్ళైనా అవును అక్రమాలు చేసే వాళ్ళకి అన్యాయాలు చేసే వాళ్ళకి వాళ్ళు ముఖ్యమంత్రులు కాబట్టి, ముఖ్యమంత్రులు తమ్ముళ్ళు కాబట్టి, ముఖ్యమంత్రులు చుట్టాలు కాబట్టి మేము ఆశ్రయం ఇస్తాము, వారు ఎవరైనా సరే అక్రమాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే విజయ్ మాల్యా లాంటి వాళ్ళు లేకపోతే సీఎం రమేష్ గారు లాంటి వాళ్ళు ఇంకెవరు XYZ ఉన్నారు కదా, వాళ్ళంటి వాళ్ళందరూ మా పార్టీలోకి వస్తే మేము జాయిన్ చేసుకుంటామని ఎండోర్స్ అన్న చేయాలి. ఏంటండి ఇది? మీ ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ గేమ్ ఆడటానికి ఒక ఆయనేమో ముఖ్యమంత్రి అవడానికేమో మీ ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడతారా?
ఒకళ్ళేమో కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఎవరెవరైతే దుర్మార్గులు కోట్లు దోచుకున్న వాళ్ళందరూ మీ పార్టీలో జాయిన్ చేసుకుంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిగతా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ పిచ్చివాళ్ళ? మీకు సిబిఐని మీ కింద పెట్టుకుంటారు, సిబిఐ ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది. అంటే కాదు కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడని అట్లా సునీత గారు చెప్పింది, దాన్ని బేస్ చేసుకుని మనం బీజేపీ నిజంగానే హామీ ఇచ్చిందని మన కంక్లూజన్కి ఇవ్వలేం కదా. వెంకటకృష్ణ గారు ఐఎమ్ వెరీ సారీ టు సే సునీత రెడ్డి గారి నేను అందుకనే అంటున్నా ప్రొవైడెడ్ అంటున్నా నేను. సునీత రెడ్డి గారి స్టేట్మెంటే కరెక్ట్ అయితే ఒకవేళ పోలీసులకి అంత పెద్ద వ్యక్తి వివేకానంద రెడ్డి గారి కూతురు, ఒక రెస్పెక్టబుల్ ఉమెన్, ఒక డాక్టర్, ఒక సిబిఐకి తన తండ్రి మర్డర్ కేసులో ఇచ్చే సందర్భంలో ఒక అన్న అలా అనకపోయినా అన్నాడు అని స్టేట్మెంట్ ఇస్తుంది అని నేనైతే అనుకోవటంలా, ప్రూడెంట్ మ్యాన్గా నేను అనుకోవటంలా. ఎందుకంటే ఆవిడేదో సాధారణమైనటువంటి ఒక దస్తగిరో లేకపోతే పోయిన అక్యూజ్డ్ కాదు. షీఈ్ అ రెస్పెక్టబుల్ డాక్టర్. షీఈ్ అ డాటర్ ఆఫ్ అ డిసీజ్డ్ పర్సన్. షీఈ్ అ సిస్టర్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్. we cannot simply rush out. సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో వాస్తవాలు కాకుండా అవాస్తవాలు చెప్దా నేను అనుకోవట్లా. ఓన్లీ ఫైనల్గా వెంకటకృష్ణ నేను అనేది ఏంటి అంటే ఈ కేసు దేశ చరిత్రలో ఒక వినూత్నమైన కేసు వెంకటకృష్ణ గారు. ఇది కూడా ఒక్క పాయింట్ కంక్లూడ్ చేస్తాను నేను. ఎందుకు వినూత్నమైన కేసు అంటానంటే దేశ చరిత్రలో నాకు తెలిసి నా 17 సంవత్సరాల పరిజ్ఞానంలో లీగల్ ఎక్స్పీరియన్స్లో కో అక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద అందులో 164 మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మీద నిలబడిన మొట్టమొదటి కేసు ఈ కేసులో ఇట్ లీడ్స్ టు డిస్కవరీ ఆల్సో. ఒక్కసారి కనుక ఈ కేసు ఛార్జ్ షీట్ ఎక్కి కోర్టుకి ఎక్కింది అంటే దస్తగిరి స్టేట్మెంట్ ఈజ్ ఎలోన్ సఫిషియంట్ టు కన్విక్ట్ ది రిమైనింగ్ అక్యూజ్డ్. ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో దోషులు తప్పించుకునే అవకాశమే లేదు. బ్రహ్మాండం బద్దలైతే తప్ప ఈ కేసు నుంచి బయటపడే అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ కేసు మాత్రం పొలిటికల్గా ఒక ప్రకంపనలు సృష్టిస్తుంది. న్యాయాన్ని నిలబెట్టే కేసుగా నిలబడాలనేది మాత్రం కోరుకుంటున్నాను. రైట్. గఫూర్ గారు, గత ఎన్నికలప్పుడు కరెక్ట్గా ఎన్నికల ముందే కదా జరిగింది ఇది. అప్పుడున్నది కేర్ టేకింగ్ గవర్నమెంటే ఉంది. అప్పుడు కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి అప్పుడు డెఫినెట్గా వివేకానంద రెడ్డి గారి హత్యను వైసీపీ బాగా ఉపయోగించుకుందనేది బాగా తెలుసు మనకి. సింపతికి ఏం చేయడానికి కానీ లేకపోతే ఎవరో చేసేశారు అని చెప్పుకోవడానికి కానీ మొత్తం మీద ఎలక్షన్లో బాగానే ఉపయోగించుకున్నారు ఆ ఇష్యూని. ఇప్పుడు అది కాస్త పటాపంచలు అయిపోయింది. అప్పుడు తెలుగుదేశం ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో, ఎందుకంటే కేర్ టేకింగ్ గవర్నమెంట్ అనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఏం మాట్లాడలేని స్థితిలో ఉండవచ్చు. కానీ ఇప్పుడు అది మెల్లమెల్లగా పటాపంచలు అవుతోంది కదా. ప్రజలు ఇప్పుడు ఎలా చూస్తున్నారు అనుకుంటున్నారు? ఆనాడు నమ్మినందుకు ఈనాడు ఇలా ఉన్నందుకు ప్రజలు ఎలా ఫీల్ అయ్యే అవకాశం ఉంది? గఫూర్ గారు, హలో గఫూర్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఆ రోజుల్లో కేసు మొత్తాన్ని డైవర్ట్ చేసి అది మర్డర్ కాదు, అది హార్ట్ అటాక్ అని చిత్రీకరించేటువంటి ప్రయత్నం విజయసాయి గారు చేశారు, వైసీపీ నాయకులు చేశారు. అది ఒక ప్రయత్నం. రెండవది ఏంటి, మర్డర్ చేసిన తర్వాత ఈ మర్డర్ చంద్రబాబు నాయుడు చేయించారు అనేటువంటి పద్ధతిలో ఆ తర్వాత ఇంకో వ్యక్తులు లాగారండి. జమ్మల్ ఏంటంటే ఆదినారాయణ రెడ్డి గారే చేశారు అనేటువంటి పద్ధతిలో కూడా చెప్తున్నారు. అవును, అంటే ఏమిటి, ఒక రకంగా ఏంటంటే రాజకీయ ప్రయోజనం కోసం ఏ దానినైనా వాడుకుంటారు. ఎలాంటి నైతిక విలువలు లేవు, ఎలాంటి ప్రమాణాలు లేవు, వీళ్ళ స్వార్థం తప్ప ఇంకోటి లేదు తెలిసినప్పటికీ అవినాష్ రెడ్డి గారు పోయి అక్కడ మొత్తం తెలిపేశారని అందరూ తెలుసు. అవినాష్ రెడ్డి గారు ఉదయాన్నే వచ్చి పుట్లు వేయించడానికి సాక్ష్యాలు ఉన్నాయి. సిఐ గారు తర్వాత ఎందుకు చెప్తున్నారు, అక్కడ చెప్పాడు. కాబట్టి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా దిగజాపుతారు అనేటువంటి విద్యుమైనటువంటి ప్రయోజనాలు గ్రహిస్తున్నారండి. చదువుకున్నటువంటి వాళ్ళు, న్యూట్రల్ గా ఉండే వాళ్ళందరూ ఇది చాలా దుర్మార్గం, దారుణం అని చెప్తున్నారు. కొంతమంది సరే పిచ్చి పైత్యం ఉండేటువంటి వాళ్ళు ప్రజల రామకృష్ణ గారు ఏం చెప్తున్నారు, లేకపోతే సునీతమ్మ భర్తని చేయించారు, ఇట్లాంటి పిచ్చి కూతురు కూర్చోవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ సాధారణ పౌరులు ప్రజలు మాత్రం వాస్తవాలు గ్రహిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఈ రకంగా దిగజారినటువంటి పద్ధతిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విలువలు లేవు అనేటువంటి విషయం క్రమంగా ప్రజలకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రైట్. పటాబ్ గారు, సరే ఆ రోజున తెలుగుదేశం పార్టీకి ఎంత నష్టం జరిగింది, వైసీపీకి ఎంత లాభం జరిగింది
అనేది బేరీజ్ వేయడం కష్టమేమో, కానీ డెఫినెట్గా ఈ ఘటన వైసీపీకి మేలు చేసింది. ఈ ఘటనని తెలుగుదేశం పార్టీ చేసిన ఒక హత్యగా ఎస్టాబ్లిష్ చేయడంలో ఆ రోజు సక్సెస్ అయ్యారు. దానివల్లనే గవర్నమెంట్ పోయింది అని నేను అనుకోవట్లేదు, బట్ ఏమో తెలియదు, మీ వ్యూ ఎలా ఉందో తెలియదు. కానీ ఆ రోజు నాటికి ఈ రోజు ప్రజల వ్యూకి ఎలాంటి తేడా కనపడుతోంది? గఫూర్ గారిని అడిగిందే మిమ్మల్ని కూడా అడుగుతున్నా, ప్లీజ్. యా వికే గారు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం సునీత గారే చెప్పారండి. ఆవిడ వాంగ్మూలంలో ఒక మాట అన్నారు, మై బ్రదర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హ్యాడ్ యూటిలైజ్డ్ మై ఫాదర్స్ డెత్ ఫర్ హిస్ పొలిటికల్ గెయిన్స్ బై ఇవోకింగ్ సింపతి. నా అన్న చాలా గొప్పగా వాడుకున్నాడు నా తండ్రి మరణాన్ని సింపతి కోసమని ఆవిడే చక్కగా రాశారు. కాబట్టి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ హత్యని బ్రహ్మాండంగా తన రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నాడు. మా పైన తప్పుడు రాతలన్నీ చేతిలో ఆ తప్పుడు పత్రికను పెట్టుకుని తప్పుడు రాతలన్నీ రాయించి ఆ రకంగా లబ్ధి పొందాడు. కాకపోతే ఇవాళ ప్రజలు నిజాలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఆ రోజు కొంతమంది వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారానికి లోనై ఉండొచ్చు, కానీ ఇవాళ అయితే ప్రజలందరూ చాలా స్పష్టంగా ఆ క్లారిటీ తీసుకున్నారు వికే గారు. రెండోది, ఇవాళ ఇందాక మనం బీజేపీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవాళ సునీత గారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి ఆవిడ ఒక లేఖ కూడా రాశాడు. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం ఉందని లేఖలో పేర్కొన్న సునీత, అవినాష్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని స్పీకర్ను కోరిన సునీతారెడ్డి సిబిఐకి తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా లేఖకి జతపరిచారు. కాబట్టి స్ట్రైట్గా వాళ్ళ స్పీకర్ కూడా ఆవిడ లేఖ రాయటం, ఆయన సహకారం కూడా కోరటం జరిగింది. కాబట్టి మరి ఆ రకంగా స్పీకర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మరి దాని మీద కూడా మనం ఒకసారి చూడాలి. ఇంకొక పక్కన వికే గారు ఒక కీలకమైన వ్యాఖ్య ఒకటి చేశారండి సునీత గారు ఆవిడ వాంగ్మూలంలో. వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన రోజున ఆయనని పోస్ట్ మార్టం చేయడం కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆవిడ అక్కడ వెయిట్ చేస్తున్నారంటండి. హాస్పిటల్లో వెయిట్ చేస్తుంటే గబగబా ఒక కాగితం మీద ఒక కంప్లైంట్ రాసి తీసుకొచ్చారంట, అమ్మ తొందరగా సంతకం పెట్టండి దీనిపైనని. ఆ కాగితం ఏంటో అని ఆవిడ చూస్తే దానిలో బీటెక్ రవి గారి పేరు, ఆదినారాయణ రెడ్డి గారి పేర్లు, ఈ 2 పేర్లే ఉన్నాయంట. వీళ్ళిద్దరిపైన నాకు అనుమానం ఉంది, మా తండ్రి హత్య వీళ్ళే చేశారని అనుమానం ఉందని చెప్పి రాసుకుని వచ్చేసారంట. ఒక కాగితం మీద రాసుకొచ్చి అమ్మ తొందరగా సంతకం పెట్టండి అంటే ఆవిడ నిరాకరించారంట. ఇదేంటి మీరు 2 పేర్లు రాసి నన్ను సంతకం పెట్టమంటారేంటి? విచారణ జరగాలి కదా, విచారణ జరిగి వాళ్ళు తెలుస్తారు, ఎంక్వైరీలు తెలుస్తారు. మీరు ఊరికినే బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి గారు అని పేర్లు పెట్టి నేను సంతకం పెట్టనని ఆవిడ నిరాకరించినట్టు కూడా ఆవిడ వాంగ్మూలంలో రాశారు వికే గారు. కాబట్టి వీళ్ళు ఫస్ట్ నుంచే చాలా స్పష్టంగా కుట్రలో భాగంగా ఏ రకంగా తెలుగుదేశం పార్టీ పైన వీళ్ళు బురద జల్లే ప్రయత్నం చేశారో ఈ వాంగ్మూలంలో ఉన్నటువంటి అనేక విషయాల ద్వారా అర్థమవుతుంది. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే వికే గారు, మన సజ్జల అస్తమానం ఈ పాలేరు గురించి మాట్లాడుకుంటుంటాం మీడియా ముందుకు వచ్చి. పాపం ఆవిడ సునీత గారు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక సందర్భంలో ఒక ప్రశ్న అడిగారంట. అయ్యా సజ్జల గారు, రేపటి రోజున దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి యొక్క ఇన్వాల్వ్మెంట్ కనుక రుజువైతే వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఏమైనా ఉంటుందా అని అడిగారంట. ఆయన అన్నారంట, ఆ విషయంలో నేను గ్యారంటీ ఇవ్వలేనమ్మా, వాళ్ళకి శిక్ష పడుతుంది అయితే నేనైతే గ్యారంటీ ఇవ్వలేనని చెప్పేశాడంట ఆయన. ఆ విషయాన్ని కూడా దీనిలో చాలా స్పష్టంగా ఆవిడ రాయటం జరిగింది. ఇంకొక విషయం కూడా రాశారండి. ఆవిడ ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గురించి నేను గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టాను అప్పటి నుంచి భారతి గారు నాతో మాట్లాడటమే మానేశారు, భారతి గారి ప్రవర్తనలో కూడా చాలా మార్పులు వచ్చాయని చెప్పి కూడా ఆవిడ చాలా క్లియర్గా రాశారు. అంటే అనేక ఇష్యూస్ మీద ఇవాళ ప్రజాక్షేత్రంలో చర్చలో ఉన్నటువంటి అనేక అంశాలకి ఆవిడ చాలా స్పష్టమైనటువంటి సమాధానాలు కూడా ఇవ్వటం జరిగింది వికే గారు. అదేవిధంగా ఆవిడ ఒక్క పాయింట్ చివరిలో, రైట్, మర్డర్ జరిగేటటువంటి ముందు రోజు కూడా ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేస్తూ తప్పనిసరిగా షర్మిలమ్మ గారికి సీట్ ఇవ్వాలి అని ఆయన గట్టిగా కోరుకుంటున్నట్టు కూడా రాశారండి. ఇస్తే కడప సీట్ ఈసారి షర్మిలకి ఇవ్వాలి. ఆయన సపోర్టర్స్ అందరేమో అయ్యా షర్మిల గారికి ఇవ్వకపోతే మీరు పోటీ చేయాలి కానీ అవినాష్ రెడ్డికి మాత్రం సీట్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి ఆయన ఆ భావనలో ఉన్నట్టు కూడా చాలా క్లియర్గా రాశారు. కాబట్టి ఇవాళ రాజకీయ కోణంలో మనం ఆలోచించినట్లయితే వివేకానంద రెడ్డి ఉన్నంత కాలం ఆ పులివెందులో కానీ కడప పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కానీ హవాకి చెల్లుబాటు ఉండదని చెప్పి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఒక కన్క్లూజన్ రావటం, అదే విధంగా ప్రతిదానికి కూడా ఏకుకు మేకులాగా తయారవుతున్నాడు వివేకానంద రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇది ఆ కుట్రలో భాగంగా నన్ను ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ చేసిన తర్వాత మళ్ళీ కడప సీట్ ని అవినాష్ పట్టాభి గారు ఒక్క నిమిషం, పట్టాభి గారు, శ్రీనివాసరావు గారు ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు పట్టాభి గారు చెప్పిన దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తాను. నేను మిమ్మల్ని అర్థం చేస్తూ కూడా చెప్పొచ్చు. భారతీ గారిని విజయం వెళ్ళి అడిగింది కదా,
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే చేయమని భారతి అందంట అవినాష్ చేయలేదని బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాడు, ఇంకా దాని గురించి మాట్లాడొద్దని చెప్పింది. ఎలా తెలుసు ఈ బయటికి ఇవన్నీ? అంటే ఐఎమ్ నాట్ మిస్టేకింగ్, నేనేమి ఎట్లా ఇదేం కరెక్ట్ కాదు అని నేను అనలేదు, కానీ పర్ఫెక్ట్గా ఎలా వస్తున్నాయని, ఎందుకంటే అఫ్కోర్స్ వీళ్ళంటి వాళ్ళు చెప్తేనే వస్తాయి. ఈరోజు ఈ డిబేట్ని రాష్ట్ర ప్రజల కన్నా ఎక్కువగా పులివెందుల ప్రజలు, పులివెందుల ప్రాంత ప్రజలు చూసి ఈ నిజాలు సునీత గారు ఒక మాట అన్నారు, మా నాన్నగారిని ఎవరు చంపారో పులివెందుల్లో అందరికీ తెలుసు అని. మొదటి నుంచి చెప్తూనే ఉన్నారులే. కాబట్టి ఈరోజు ఒక అవినాష్ రెడ్డి కుటుంబం తప్ప, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా ప్రపంచం మొత్తం ఇది అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి. కానీ ఇక్కడ సరే అవినాష్ రెడ్డి మీద ఇలాంటి చర్చ జరుగుతోంది, వాంగ్మూలాలు వస్తున్నాయి, ఇది ఒక పార్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది ఒకవేళ సిబిఐకి ఇస్తే బీజేపీలోకి వెళ్తారన్నారు కదా, ఇంకా కేసు అయితే ప్రూవ్ అవ్వలేదు కదా, ఇంకా వెళ్ళే పార్టీకి మారే ఛాన్స్ ఏమన్నా ఉందా, బీజేపీలోకి వెళ్ళే ఛాన్స్ ఉందా అనేది ఒకటి. ఇందాక నేను అన్నాను కదా, ఒకవేళ అలాగే కనుక అంటే ఏ పార్టీ అధినేత అయినా ఊరుకుంటాడా? పైగా అంత పవర్ఫుల్ పార్టీ కదా, చూస్తూ ఊరుకుంటాడా? అయ్యో, ఇప్పుడు అవినాష్ వెళ్ళటం కాదండి, పరిస్థితి అక్కడ దాకా వస్తే, ఆ విధంగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తారు. నేను అదే అంటున్నా, ఇంత పెద్ద పార్టీ 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు గెలిచిన పార్టీ. ఇంకో విషయం, 2014లో ఖమ్మంలో గెలిచిన ఎంపీని టీఆర్ఎస్ లోకి ఎవరు పంపించారండి? అది ఓపెన్ సీక్రెటే కదా, అది ఎందుకంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి ఒక్కడు నువ్వు అక్కడ పోయి అంటే అవసరమైతే పంపిస్తాడు అని సాక్ష్యం ఉంది కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టీఆర్ఎస్ లోకి పంపించింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. సరే, ఏమి లేదండి, నాకు ఇది మొత్తం నాకు చిన్నప్పటి నుంచి నేను మధుబాబు గారి అన్ని చదివాను, అన్ని రకాల సాహిత్యం చదివాను. మొత్తం పొద్దున్న ఇన్ని వాంగ్మూలాలు చదివిన తర్వాత అసలు నాకు ఒకటే అనిపించిందండి, ఒక చేత్తో బైబిల్, ఒక చేత్తో గొడ్డలు పట్టుకొని బతుకుతుంది ఈ కుటుంబం. అంతేనా? ఫైనల్ కంక్లూజన్ బాగుంది, బైబిల్ గొడ్డలు పట్టుకుని బతికాదు. బైబిల్ అలా అనకండి, లేనిపోని అన్ని ఇష్యూస్ వస్తాయి. ఎనీవే ప్రసాద్ గారు, ఫైనల్గా సరే ఈ కేసుకి సంబంధం లేదు, కానీ ఇవాళ ఒక మిరకిల్ జరిగింది. అనుకోకుండా ఒక సర్క్యులర్ వచ్చింది. ఏంటి అంటే వైసీపీలోని అన్ని అనుబంధ విభాగాలకి ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డి గారు నియమిస్తూ పెట్టారు. ఏంటి దాంట్లో ఉన్న మర్మం? సడన్గా ఎవరు ఊహించలా. పైగా ఈ మధ్య అందరూ చెప్పేదంటే విజయసాయి పని అయిపోయింది, పక్కన పెట్టేశారు. కొంతమంది సంకలు గుద్దుకుంటున్నారు, మావాడిని పక్కన పెట్టారు, ఎందుకంటే ఆ ఉత్తరాంధ్రలో అందరిని ఇబ్బంది పెడుతున్నాడని. ఒక్కసారిగా సర్కిల్ వచ్చేసరికి కొంత ఇదైంది. ప్లీజ్ దాని మీద అంటే ఒకటండి, నేను ముందు నుంచి చాలా కాలం నుంచి చెప్పేవాడిని, వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజకీయ లక్షణం లేదు. ఎన్నికల సంఘంలో నమోదైన తర్వాత 2018లో పార్టీ పరంగా వాళ్ళు ఒక స్ట్రక్చర్ పెట్టుకుని వాళ్ళు అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఆ పార్టీకి విజయలక్ష్మిని ఆవిడ గౌరవ అధ్యక్షులుగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇవాల్టి వరకు ఒక్కసారి కూడా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైందని కానీ, వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష ఎన్నికలు కానీ అసలు ఏదీ చేయలేదు. భాష ఒక పిటిషన్ వేసినప్పుడు ఢిల్లీ హైకోర్టు అడిగింది, ఏమంటే ఏమిటి సంగతి అంటే, నేను నా పార్టీకే కార్యవర్గం పెట్టుకున్నాను, ఆ పార్టీ కార్యవర్గమే లేదు, ఈ పార్టీ నా అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నా పేరుది, వాడు వేరే దగ్గర కొనుక్కున్నారు, దాన్ని రద్దు చేయండి అని పిటిషన్ వేశాడు. వేసినప్పుడు అతను ఎస్టాబ్లిష్ చేశాడు, ఈ పార్టీకి ఇంతవరకు సంస్థాగతమైన నిర్మాణం లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది సెప్టెంబర్లో ఎన్నికల సంఘానికి కార్యవర్గం లిస్ట్ 40 సంవత్సరాలు చేస్తున్నారు. అంటే నిన్నకాక మొన్న పుట్టిన షర్మిల పార్టీ కూడా నిన్న ఎలక్షన్ కమిషన్ నుంచి లెటర్ వస్తే వచ్చే వారం షర్మిలను ఎన్నుకుని లిస్ట్ ఇస్తామని చెప్పారు. ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కంటే దారుణంగా పార్టీని తయారు చేశారు. 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ఇవాళ వరకు శాసనసభ పక్ష సమావేశాన్ని ఎందుకు పిలవలేదు? అదొకటి. పార్టీ అది కూడా జరగలేదు. పార్టీ సంస్థాగత నిర్మాణం ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ ఇది కీలకం. ఇది రేపు మార్చి 31 ఈ నెల 31వ తేదీలోగా వీళ్ళు కార్యవర్గం లిస్ట్ ఇవ్వకపోతే దిస్ పార్టీ విల్ బి బార్డ్ టు కంటెస్ట్ ఎలక్షన్స్. ఆ ప్రమాదం ఎన్నికల సంఘంలో నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం ప్రతి రాజకీయ వాళ్ళకి విజయసాయి రెడ్డిని ఇన్ఛార్జిగా చేయడానికి లింక్ ఏంటి అంటే, ఈయన 2019లో అన్ని కార్యవర్గాన్ని అంటే మేము ఒక చర్య తీసుకుంటున్నాము, మేము స్టార్ట్ చేసాము, ఆ ప్రాసెస్లో ఈ ఉన్న అనుబంధ సంఘాలన్నీ రద్దు చేశాము, వీటికి బలనామాన్ని వేసాము, ఈ పార్టీ నిర్మాణంలోకి వెళ్తుంది అని చెప్పడం.
అచ్చా ఈ లెటర్ పంపించి ఇగో ఈయనకు అప్పచెప్పాము, ఇక ఈయన మేము నేతృత్వంలో ప్రాసెస్లో ఉన్నామని ఉన్నామని అంటే చెప్పడానికి ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి ఎన్నికల సంఘంలో ఉన్న బ్రీదింగ్ పీరియడ్ అనమాట. అంతే, breathing రైట్ రైట్. అది అంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు మన డిబేట్లని కదా. ఇన్ని స్ట్రాటజీస్ బాగా భలే తెలుస్తాయండి వీళ్ళకి. అది సామాన్యంగా అందరికి అది అర్థమయ్యే చెప్పనా? విషయం కదా. జగన్మోహన్ రెడ్డి నాయకుడు ప్రతినాయకుడు రెండు పాత్రలు జీవించగలిగిన వాడు. చంద్రబాబు ఓన్లీ నాయకుడు పాత్ర అని ప్రతినాయకుడి పాత్ర తెలియదు. మీరు జులై సినిమా చూడాలండి. ఎలక్షన్ అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్ దాకా రోజు జులై సినిమా చూడాలి. అది ఒక రోజు ముందు ఆలోచిస్తాడా? నాయకుడు ప్రతినాయకుడు. బిట్టుగాడి కంటే ఒక రోజు ముందు ఆలోచించాలి. రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు అండ్ శ్రీనివాసరావు గారు, పట్టాభి గారు, గఫూర్ గారు అండ్ శ్రవణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభ